చేసిన రామాయణ కల్పవృక్ష ప్రవచనాల్లో భాగంగా యుద్ధకాండలో రెండవ ఘట్టం కుంభకర్ణ ఖండం మీద శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారి యొక్క ప్రవచన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా వారిని సవినయంగా ప్రార్థిస్తూ సమయము వారు అవకాశాన్ని బట్టి చూసుకోవాల్సిందిగా వారికి తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్యభిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्మానసగోచరం సద్యః సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యత్రైవ యత్రైవ మనో మదీయం తత్రైవ తత్రైవ తవ స్వరూపం యత్రైవ యత్రైవ శిరో మదీయం తత్రైవ తత్రైవ పదద్వయం తే. సభాయై నమః. సభలో ఆసీనులైన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు తెలుపుకుంటూ రామాయణ కల్పవృక్షములో యుద్ధకాండలో కుంభకర్ణ ఖండము అనే ఒక అంశం గురించి మాట్లాడే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి ఈ సభ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ యథాశక్తి కుంభకర్ణ ఖండాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక గంటన్నర సమయం ఉన్నది మనకి. వాళ్ళ 8:30 అంటే గంటన్నర సమయం కనుక కొంత వేగంగానే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయినా ఎంత వీలైతే అంత కథాభాగాన్ని విడిచిపెట్టకుండా చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తా. ఇది చెప్పుకోవటానికి ముందు ఈ ఘట్టాన్ని చదువుతున్నప్పుడు అంటే ఇది యుద్ధకాండలో రెండవ ఖండము, నిన్న మొదటి ఖండము సంశయ ఖండం హెచ్యుఎల్ ప్రసాద్ బాబు గారు చెప్పారు. మనందరికీ తెలుసు, ఇప్పటికి చాలామందివి చాలాసార్లు చెప్పేసి ఉన్న విషయమే, ఈ రామాయణ కల్పవృక్షం రాయటానికి సుమారుగా 36 సంవత్సరాలు పట్టింది అని. అంటే ఈ పెద్ద మనిషి ఎప్పుడు రాయాలండి అంటే, బాలకాండ ఎప్పుడు మొదలెట్టారు? అయోధ్యకాండలు మనకి స్వాతంత్రం రాకముందు అయిపోయినాయి. సుమారుగా 62 ఆ ప్రాంతానికి మిగతా విభాగాలు పూర్తయినాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాలకాండ చదవటానికి అందులో కూడా నాకు ఒక ఖండం ఇవ్వటం జరిగింది. అది చదువుతున్నప్పుడు ఎంత బిగువుగా, ఎంత పాకముగా, ఎంత అద్భుతమైన రచనా ప్రణాళిక సాగిందో, అందులో ఏమాత్రమూ బిగువు తగ్గకుండా యుద్ధకాండ వరకు దాన్ని నిలిపారు విశ్వనాథ వారు. అది వారి ప్రతిభకి ఇక నేను తార్కాణం అంటే నా అమాయకత్వం అవుతుంది. ఇక వారిని చూసి నమస్కారం పెట్టడం వరకే మాత్రం చేయగలం. అలంకారాలు వాడటంలో కానీ, వర్ణనలలోని ఔచిత్యంలో కానీ, శబ్ద ప్రయోగాలలో కానీ, భావ ప్రకటనలో కానీ ఎక్కడా కూడా ఇంత వీసమంతెత్తు కిందకి దిగినది లేదు యుద్ధకాండ వరకు. అంత పట్టుని నిలుపుకొచ్చారు. ఒకటి. రెండు,
ఆ కథా ప్రణాళికలో అక్కడ వేసుకున్నటువంటి బీజములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఫలవంతముగా చివరి వరకు తీసుకొచ్చి యుద్ధకాండలో దాన్ని పరిసమాప్తి చేయటం అన్నది ఒక గొప్ప విన్యాసము. ఇది చదివిన తర్వాత ఏమర్థమైందంటే, ఇది ఒకసారి ఇలా ఏదో ఒక ముక్క తీసుకుని తింటే సరిపోదయ్యా, మొత్తం మళ్ళీ చదవాల్సిందే అనేటటువంటి ఉత్సాహాన్ని ఈ పుస్తకం కలిగించింది. అంచేత యత్కించిద్ అధ్యయనం యావదధ్యయనం అని పెద్దలు అన్నారు. అట్లా ఈ కాస్త ముక్కలు నవిలేందుకు కూడా అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు చెప్పకపోతే చాలా తప్పు అవుతుంది నా ఎడ. అందుకని మరొక్కసారి వారికి కృతజ్ఞతలు చెబుతూ, శ్రీ పరమ సూక్ష్మతత్వ దీపిత శైలాంతర ప్రతిష్ఠిత విభవ కాపురుష నిరాకరణ వ్యాపారశ్లక్ష్ణ రూప పరిణామ శివ అని ఖండం ఆదిలో ప్రార్థనా శ్లోకంతో చేసి ఈ కుంభకర్ణ ఖండాన్ని ఆరంభించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. సరే, నిన్నటి కథాభాగాన్ని మళ్ళీ అసలు చెబుదాం, కొంత భాగం వెనక్కి వెళ్ళి కథ తీసుకొద్దాం అనుకున్నా కానీ సమయాభావం వల్ల దాని జోలికి పోను. నిన్నటి కథానంతరంగా జరిగింది ఏంటంటే, రాముడు తో యుద్ధం చేయాలి. ఇంకా ఎవరు? కుంభకర్ణుడు. ఆ కథాఘట్టాన్ని అన్ని చెప్పుకోవడానికి ప్రారంభంలో నిన్నటి కథని అనుసంధానం చేసుకుంటూ వస్తే, రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాట. వెళ్ళి పట్టమహిషితో అంటున్నట, కాస్త విశ్రాంతి పొందాలంటే ఇక్కడ తప్ప నాకు ఇంకెక్కడ దొరుకుతుంది అని. నరమాతృడు ఎవడైనా కట్టాడై కడలి మీద? ఇక్కడ చూడండి, నిన్నటి ఖండం పేరు సంశయ ఖండము. ఆయనకి వచ్చినది ప్రతీదీ అనుమానమే. ఎన్నో అనుమానాలు తలమునకలైనాయి. అవన్నీ కూడాను మళ్ళీ నిస్సంశయం చేయాలి చివరిలో. అది 2-3 రోజుల తర్వాత జరుగుతుంది, 2 రోజుల తర్వాత బహుశా. అయితే ఈ నరమాతృడంటే కట్టినవాడు, వీడు మామూలు వాడు అంటావా ఈ కట్టాడు? ఇది మనం మామూలుగా అనుకునేటటువంటి నుడికారము పైకి కనపడేది. కానీ ఆయనకున్న సంశయాల్లో ఇదొక సంశయం, వీడు నరుడు కాదు అని. నరమాతృడటే కట్టినవాడు కడలిన్, అరరే అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. పడుతూ తనతో మాట్లాడుతున్నాడు మండోదరితో. ఆవిడేమంటుందంటే, నీవేమందువో అనంగను మీ వైఖరి మీకే తెలియవలయను. మీరు రాముడును మాకు ఆ విషయంలో తెలియదని ఆవిడ అందిట. నీవేమిటో నీ గొడవ ఏమిటో మీరు చూసుకోండి, నా జోలికి రాకండి అని మనం ఏదైతే చెబుతామో అదే మాటల్ని దానికి ఎంత పుష్టిని చేకూర్చారో ఆ సందర్భంలో వాడుకోవటం అన్నది మనం గమనించాల్సిన విషయం. అంటే మీరు చూసుకోండి, నువ్వేమిటో నీ రాముడేమిటో నాకు సంబంధం లేదు అంటోంది మండోదరి. నిజమే కదా మరి. 3 అవతారాల్లో 3 సార్లుగా తన పాపాన్ని పండించుకుని మళ్ళీ స్వస్థానానికి వెళ్లాల్సిన వాడు ఈయన. అందులో ఇది 2వ భాగం, ఇంకో 3వ తర్వాత వస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పెడతారేమో తెలియదు, భాగవతం పెడితే అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అయితే కనుక నాకేం తెలీదు, మీరు చూసుకోండి అంటోంది. అయిని మీకు ఇష్టమిద్ది కానీ అట్టెరుగుదున్ నీరేజపత్రేక్షణ, మీకిష్టం మిటనెట్లుగా గలుగునే నీరేజపత్రేక్షణ, నాకున్ రాముడు వార్ధి దాటని అనినంతన్. నాకు రాముడు వారధి దాటాడు అనగానే గుండెలో బరువుగా చేకొంటిమైనది భారము, గుండెంతా బరువు అయిపోయింది అంటున్నాడు. సహజముగా భర్త భార్యల మధ్య ఉండేటటువంటి సంభాషణ వైనాన్ని యథాతథంగా వాడుకుంటూ తన క్లేశాన్ని తన దుఃఖాన్ని కలుపుతూ తన సంశయాన్ని పైకి కనపడనీయకుండా పైకి కనపడేలాగా చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నాడు. భారం ఎక్కువగా తోస్తోంది దీంతో నాకు అని భార్యతో అంటున్నట్ట. అనగానే సరే ఎవరనుకుంటున్నావు, గుండెలు తీసిన బంటుల్ని పంపించే వీళ్ళ మీదకి, మామూలు వాళ్ళని పంపించలే యుద్ధానికి. నేను గుండెలు తీసిన బంటను పంపితే ఎవరిని? రక్షోవీరులను. ఏది? ఆ వారధిని ముక్కలు చేసేయమని చెప్పి. అయినా సరే వాళ్ళు దాటొచ్చారు కనుక
ఈ క్లేశము, ఈ గుండె బరువు తగ్గాలంటే నీదగు మేడ కాక, నీ ఇంట్లో ఇక్కడ కాకపోతే నేను ఇంకెక్కడ హాయిగా నిద్రపోగలుగుతా కాసేపు అని అనుకుంటున్నాడు. అనుకుని చిన్నగా కునుకు తీద్దామని పడుకున్నట్ట రావణాసురుడు. ఈ ఖండములో ఒక చిత్రమైన ప్రయోగం చేస్తారు విశ్వనాథ వారు. ఏమిటా ప్రయోగం అంటే, రావణాసురుడి మానసిక సంఘర్షణ మనకి తెలియచేయాలి. చిన్న సంఘర్షణ కాదది. అంత సంఘర్షణని తెలియచేయాలంటే మరి ఏం వాడుకోవాలి అంటే, స్వగతము అనేటటువంటి ఒక ప్రక్రియని వాడుకున్నారు ఈ మొత్తం ఖండంలో. ఎక్కడికక్కడ రావణాసురుడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాట్లాడుకోవటం ద్వారా కథ జరగటమో, తనకున్న సందేహాలో, తన భయమో, తను చేయదలుచుకున్న ప్రణాళికో, ఇవన్నీ కూడాను వివరంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ కథాభాగం. ఇక్కడ పడుకున్నట్ట. పడుకోగానే ఏమండి, గుండె బరువుగా ఉన్నవాడికి, మనసు వికలంగా ఉన్నవాడికి ఎవరికైనా సరే నిద్ర పడుతుందా? పట్టదు. కానీ అలసి సొలసిపోయిన మనిషికి శరీరం అలసిపోయినప్పుడు నిద్ర పట్టదు, కానీ మగత వస్తుంది. అలా మగతలో నిద్ర కాకుండా, మగత కాకుండా ఉన్న సందర్భంలో ఈయనకి ఎవరెవరో కనపడటం మొదలెట్టారట. ఎవరెవరు కనపడ్డారయ్యా అంటే, ముందు ప్రహస్తుడు కనపడ్డాడు. అయ్యా, ఆయన వచ్చి ఆయనకున్నటువంటి బాధ ఆయన చెప్పుకున్నాడు. అది అయిన తర్వాత అటు ఇటు మెళుకొచ్చి అవునా ఎవరొచ్చారని ఆలోచించే లోపల ధూమ్రాక్షుడు కనపడ్డాడుట. ఈ ధూమ్రాక్షుడు కనపడి, ఓ దానవేశ్వర, రామున్ వధింపమంచునను పంపన్, నా కాడలేదరయంగాను మేఘనాథ కృత మాయా వాగురం జీల్చే అబ్బురమై నేనును నాదు సేన దరియంబో పశ్చిమద్వారమున్. ఇట్లా వెళ్దామనుకుంటే హనుమంతుడు వచ్చి మమ్మల్ని ఇచ్చేశాడయ్యా అని ఆయన చెబుతాడు. ధూమ్రాక్షుడు అయిన తర్వాత మళ్ళీ వజ్రదంష్టుడు వస్తాడు. ఈ వజ్రదంష్టుడు వచ్చి ఈ వజ్రదంష్టుడు వచ్చి ఆయన చెబుతున్నాడు. ఈ చెప్పటానికి, ఓ అయ్యా దానవేశ్వర, వీళ్ళు మాట్లాడుతున్నారు ఆయనతోటి. ఓ అయ్య దానవేశ్వర, నా ఎంతటి సేన మిగిలేనా? ఒక్కడనైనన్నమేయ వాదరమ్ములు పాయని జడ్డి దున్నపోతువై వర్షమ్ముగా నాడులలో నెత్తురుడికి బాడిదగా జక్కునట్టి బాణములనే గాడించితివాని తను వేడించుచువాడు పెద్ద గిరిగొని నేను. ఇట్లా వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు, వాళ్ళ యుద్ధంలో ఉన్నటువంటి అనుభవాలు, వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ వజ్రదోషుడు అంటాడు, నన్ను చూడవయ్యా, సమున్నత ఉజ్వల దంశుడన్ నన్ను రాముని చంపుమంచు అని అన్నాడంత రేడంచు. మా రాజుగారు నన్నే కదా రాముని చంపమన్నాడు అని అనుకుంటూ, నే జన్నన్ నన్ను బోవనిచ్చిరే, నన్ను బోనిచ్చారా? భుజ చండాలు వానరులు, వాళ్ళు నన్ను బోనిచ్చారా? ఈ వానరులు రావుడి దగ్గర దాకా పోనీలే. దున్నల్ ఖడ్గమృగంబులు ఏనుగుల్ పందుల్ వ్యాఘ్రముల్ సింహముల్, ఓరు నాయనో, ఇట్లా వీలుంజాలను లేని దేహము తనాభి ముండ కొడుకుంటేనే ఏన్ వాలియటంచు చెప్పెదరు. నిన్నూగించి 7వ సముద్రాలను ముంచు ఉప్పు జలాన్ని దాగిచ్చాడే. నిన్ను సంకలో పెట్టుకుని 7 సముద్రాలలో ముంచి ఉప్పు నీళ్లు దాగిచ్చాడు చూడు ఒకడు, వాడి కొడుకుటండి. వాలిని మించిన వాడు వాని కొడుకు. అబ్బా, అంగదాఖ్యుడు నన్ను ఇట్లా ఏడిపించుకు తిన్నాడయ్యా అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రాముడి దగ్గర ఎంత పకడ్బందీగా మిగతా వాళ్ళందరూ ముందు రాముడి దగ్గరికి ఎవరిని రానికుండా ఎట్లా కాపాడుతున్నారో చూడటం ఒకటి, రాముడికి తన సైన్యం మీద ఉన్న నమ్మకం 2 అని. ఈ విధంగా ఇంత యుద్ధకాండలో కూడా చిన్న హాస్యాన్ని చూపిస్తారు విశ్వనాథ వారు. ఎందుకంటే ఏనుగులు పందులు వీళ్ళందరూ వచ్చినట్టుగా నాకు వీళ్ళంతా పడుతున్నారా మీద వాడిని రానిచ్చాడా? ఇంతమంది పడ్డట్టుంది అంగదుడు వస్తే. అయితే వాడు నన్ను నిల్వనిచ్చనా అని వాని తప్పించి పోవలనన్నా అతడును నన్ను కదలీనడి కదయ్యా. వాడిని తప్పించుకుపోదాం అనుకుంటున్నా నేను ఈ అంగదుడిని, కానీ వాడు కదలనివ్వట్లేదే. ఇలా ఉన్నట్ట. ఈ తర్వాత అకంపనుడు వచ్చాట.
కాస్త కదిలి రావణాసురుడు కనుమూత మెలకువ ఈ రెండింటి మధ్యలో ఉన్న సందర్భంలో ఈయనొచ్చాడు, అకంపనుడు వచ్చాడు. రామున్ లక్ష్మణు చంపవచ్చును సుమి, రాముణ్ణి లక్ష్మణుడు కూడా చంపచ్చయ్యా. సామీరిన్ గెలువంగజాలము, ఈ ఆంజనేయుడు ఉన్నాడే వీణ్ణి మాత్రం గెలవడం అసంభవం. ఇది అకంపనుడి ఉద్దేశం. ఇలా అతనితో యుద్ధం చేసింది లేదు. ఒక ఏనుగు ఎంతలోగా తున్మేరి గిరీంద్రమంత, వీడు ఏమవుతున్నాడు, ఇంత అవుతున్నాడు, ఎలకలాగా అవుతున్నట్ట, తర్వాత ఏనుగులా అవుతున్నట్ట, తర్వాత మేరుపర్వతంలో అవుతున్నట్ట. ఈ హనుమంతుడు తన దేహాన్ని పెంచి తగ్గించేటటువంటి వైనాన్ని ఆయన చెబుతున్నాడు. అంటే ఓ అబ్బాయిలారా, మాయా యుద్ధం మీ ఒక్కడికే కాదు, వారికి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఒక విధముగా తనకి చెప్పటమా, లేదు రావణాసురుడు ఇది కలలో చూస్తున్నాడు కనుక అతని మనసులో ఇన్ని శంకలు కలిగి అవి రూపములుగా దాల్చి తనతో చెప్పిస్తున్నాయా అనేటువంటి అనేకమైనటువంటి అంశాల్ని మనకి ప్రకటన చేసే విధంగా జరుగుతుంది ఈ ఘట్టం. అయిన తర్వాత నలుడు, కుముదుడు, మైందుడు ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ ఎట్లా వచ్చి మన ఏడిపిస్తున్నారు అనేటువంటి విషయం చూస్తూ చెబుతూ పోతున్నారయ్యా. చెబుతూ ఉంటే కోతి చెమువున్, ఈ కోతుల గుంపుని క్రీడాగతిన్ సోదెలోనికి రాకుండా చేయు వాంఛనం, సోదిలకు లేకుండా చేద్దాం అనేటటువంటి కోరికతో నిర్ణీతంబు కానట్టి వేళకు వాళ్ళ నలుగురు తోడి తెచ్చిరట హేలా దుర్జటిన్ మారుతిన్. వాళ్ళ మీద పోయి వాళ్ళు ఏడిపి చంపేద్దాం అనుకునేటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవ్వరు చేయలేకుండా, మేము చేయలేని పరిస్థితి కల్పిస్తూ హేలా ధూర్జటిన్ మారుతిన్, ఆ మారుతిని తీసుకొచ్చారు. ధూర్జటి శబ్దాన్ని ఎంత అద్భుతంగా, ఎందుకంటే హనుమంతుడు శివాంశ సంభూతుడు. ఆ శివుడి యొక్క నామాన్ని ఇక్కడ స్మరణ ఒకటి, రెండు లయకారకుడు కనుక వాళ్ళ తాలూకు వాళ్ళ పాలిటి ఆయన లయకారకుడు అయ్యాడు అనే విషయాన్ని చెప్పారు. ఇక ఈ నిద్ర ఎడిచి ఈ నిద్ర ఏమి నిద్ర ఎంచన్ అని లేచి కూర్చున్నట్ట. లేచి కూర్చున్న తర్వాత ఈ రావణ హృదయం అంతా ఇట్లా నానా భీభత్సంగా అయ్యిందిట. అవుతుంటే రాముని చేతిలో మృతి రాదగనంటిని ఘోర పాపమేనేమి యొనర్చినాడ, అది ఎప్పుడు నీకున్న సమ్ముడైతి లక్ష్మీ మహితాకృతిన్ సతిని. ఈ పద్యంలో లక్ష్మీ మహితాకృతిన్ సతిని, లక్ష్మీదేవితో సమానం అంటే ఇప్పుడు రాముడు ఎవరు అవ్వాలండి, విష్ణుమూర్తి అవ్వాలి. సతిని మేదిని కన్యతే ధర్మమే చాయ్ చెప్పియుంటే అది ఎప్పుడు కావాల దానవేశ్వర అని ఈ విధంగా వాళ్ళు అంటూ ఉంటే ఇక రావణాసురుడు నిద్ర చెడిపోయి లేచి వీళ్లతో కాదు నేనే వెళ్తా యుద్ధరంగంలోకి అని బయలుదేరాడు పెద్ద మనిషి. తానై దానవ మంత్రి మూరితియును అంతర్ధానం పొందగా, ఈ విధంగా వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ అప్పుడు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అంతర్ధానం అయిన తర్వాత లేనవ్వై చిన్న నవ్వు నవ్వుకున్నట్ట. ఏంటిది నా కళ భ్రమ ఏమిటి అని అనుకుని దశకరంధరుడు తాను తలుచుకున్నాడు. ఏమని, నేనే వెళ్తాను అని. ఈ నరమాతృండెవ్వడో ఎరిగెదనింకన్, ఇది ఆయన అన్నటువంటిది. అంటే ఏమైంది, ఆయనకి శంక కలిగింది. ఈయన ఎవడు, ఇంత సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు అనే ఈ నరమాతృండెవ్వడో ఎరిగెదనింకన్. నరమాతృడెవ్వడో అనటంలోనే వీడు నరమాతృడు కాదు అనే విషయాన్ని కూడా మనకి చెప్తున్నాడు. ఆయన శంక అలా ఇంకా తీరకుండా ఉన్నది అని ఉగ్రాకారుడు నవ్వుచు మారుతిని అని ఇంకా స్వాగతంలోనే మాట్లాడుకుంటాడు. ఏం చెయ్యాలనుకుంటాడు, యుద్ధంలోకి ఇంకా వెళ్ళలే రావణాసురుడు. యుద్ధంలోకి వెళితే నేనేం చేస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన స్వాగతంలో అనుకుంటున్నాడు. అంటే ఆయన సంకల్పంలో ఏ విధంగా యుద్ధ ప్రణాళిక రచిస్తున్నాడో మనకి స్వాగతం ద్వారా చెబుతున్నాడు. మారుతిని దుర్యోధంబున గాఢమోష్టి గ్రంథిస్ఫుట ఘాతముగా మూర్ఛిల్లంగా సైరించదన్. నా ముష్టిఘాతాలతో ముందు మారుతిని గుండె పగిలేలా చేస్తా. ఒట్టుగా రాములక్ష్మణులు ఒక్క బిట్టుగా మట్టి సెజ్జబై బెట్టక, వీళ్ళని మట్టి కరిపించకపోతే రామలక్ష్మణుని ఒక్క లెక్కలో కోటకుందిరిగి వీడేదరడు, నేను కోటకి తిరిగి రాను. రావణుండు నేడిట్టిలమై కోపము దహించడు
నేననిపించకుండా బెట్టిన వింటి కొప్పు విడిపించను నేడు రణాంగనందునన్. ఈ ఏదైతే వింటికి కొప్పు పెట్టంటే ఇవి నారి సంధించాడో దాన్ని మళ్ళీ విప్పడు. ఎప్పుడు రామలక్ష్మణుని మట్టి కనిపించకుండా నేను రాను అని ఒక ప్రతిజ్ఞ మానసికంగా చేసుకున్నాడు. అది ఈయన సంకల్పం. అయితే ఎంచి ఇలా అనుకుని సురారిలోక పరమేశ్వరుడెక్కిన బండి అంటే ఆ రథము నిప్పు జల్లించిన భగ్గు భగ్గున జ్వలించెడు నిప్పుల నూకతోడ. అసలు ఆ రథం ఎట్లా ఉందో చూడండి. ఆ కట్టిన అశ్వాలు వాటితోటి వెళ్తూ ఉన్నట్ట. వెళ్తూ ఉంటే ఇక ఆయన వెళ్ళినటువంటి లక్షణాన్ని చాలా ప్రగాఢమైన వర్ణన జరుగుతుంది. మండిత సోని రక్తచయ మంజుల దీది తిలంబమాన కోదండముల సత్క లస్తక ఛవి వితాన నిరంత శరాభిఘర్ష అంటూ చక్కటి భావాలతోటి అద్భుతమైనటువంటి పదజాలముతోటి ఆ రావణాసురుడిని వర్ణిస్తాడు. వర్ణిస్తూ ఉంటే ప్రళయముగాగనై బడబాగ్నిగ వెంకపయోధు నుండి రావలసిన ఎట్టి యుప్పెన నవంబు పురస్తముద్గర సైమలో వెలువడి వచ్చుచుంటగని వీరుడు వస్తున్నవాడిని చూసి రాముడు అనంత దూరణ విలమతి పృచ్ఛ చేసెను విభీషణుని. ఈ వీళ్ళంతా వస్తుంటే విభీషణుని అడిగట రాముడు ఎవ్వరు చెప్పవయ్యా వీళ్ళెవరెవరు అన్నట్ట. ఇక ఇక్కడ విభీషణుడికి అందరూ తెలిసిన వాళ్ళేగా, అట్నుంచి వచ్చిన వాడేగా. అయ్యా ఇగో ఫలానా ఫలానా లక్షణాలతో వస్తున్నాడే వీడు అకంపనుడు, ఇగో వీడున్నాడే ఈ లక్షణాలతో ఉన్నవాడే పెద్ద కోరలొప్పగా భీమచాపుడై అంటూ వాడి గురించి వస్తున్నాడే వీడు ఇంద్రజిత్తు. ఇక మోయరాని మర్మములు ధరించి, అంటే వర్మం అంటే కనుక కవచకుండలు అనమాట, ధరించి వస్తున్నాడే వాడేమో మహాకాయుడు. తర్వాత వీడు మహోదరుడు, తర్వాత వీడు త్రిశీర్షుడు, తర్వాత వీడు నిశుంభుడు, వీడు నరాంతకుడు అని అందరినీ పేరు పేరున వారి లక్షణాలని చెప్పుకుంటూ పరిచయం చేశాడు. ఇక్కడ వాళ్ళ లక్షణాలు చెప్పాలన్న కోరిక లోపల ఉన్నా చెప్పలేని పరిస్థితికి మీరు క్షమించాలని ప్రార్థన. కానీ ఒక్కొక్కళ్ళకి విషయాన్ని చెప్పారండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే. సరే, ఇట్లా ఈ మహాగ్నిరథంలో వస్తున్నాడు చూసారా, ఆయన రాక్షసాధిపుడు రావణాసురుడు అని చెప్పేసి విభీషణుడు పేర్కొన్నాడు. అప్పుడు ఓహో వ్రేగగుచుండెగన్నులకు దైత్యోర్వీ మహేశానుడా దేహంబుగ్ర మయూఖ తీవ్రకర దీధిత్యంతర శ్యామ వర్ణేహాగాఢ వివర్తమై చనియనో ఈ తేజ మున్నెప్పుడు నా యూహం దట్టగబోని ఎంత బరువయ్యొప్పారు విప్పారుచున్. ఆ రావణాసురుని చూసేటప్పటికీ అతని తేజస్సు, అతని యొక్క ఆ రూప లావణ్యము అవన్నీ చూసేటప్పటికీ రాముడికి ఆనందం కలిగిందిట. కలిగి ఇలాంటిది ఎప్పుడు నేను ఇంతకుముందు ఊహించలేదు, ఇలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు వీడుంటాడు అని. శత్రువైనా సరే అతని గొప్పతనాన్ని మెచ్చుకోవటం ఒక గొప్ప విషయం. ఇది రామాయణం మనకి నేర్పించే ఒక పాఠం. హనుమ ఇతన్ని గూర్చి ఆశ్చర్యపడ్డాడు. మా హనుమ వెళ్ళొచ్చాడు కదా, మరి అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. అయితే ఈ శైవ రౌద్రవదీప్తి సంయోగమెలసిన ఎట్లు తోచే ఆహా వార్ధియగుట. ఇక కన్నులు ఎంతున్నారు ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చి అంటూ ఆ లక్షణాలు చెబుతూ, ఇగో యుద్ధం చేయాలి, ఇప్పుడు వస్తున్నవాడు వీరుడు. నేనెన్నకమున్నే అంటే నేను అనుకోకుండానే, నేనెన్నకమున్నే వింటిపైకేగెడు మత్కరవో విభీషణ అన్నాడు. నేను ఇంకా అనుకోట్లే, కొట్లాడాలా ఏమో అనుకోట్లే, కానీ నా చెయ్యి తెలియకుండా, నా అంతట తెలియకుండానే నా చెయ్యి విల్లు మీదకి వెళ్ళిపోతుందయ్యా అంటూ ఉండంగానే ఈ దశకంధరుడు ఏం చేస్తున్నాడు అంటే వాడి సైన్యాన్ని విభాగం చేస్తున్నాడు. ఇగో నువ్వు ఇటు పో, నువ్వు వీడిని రక్షించు, వీడిని కొట్లాడు, నువ్వు ఇట్లా చేయి, నేను మధ్య నుంచి వెళ్తాను. తన సైన్యాన్ని 4 భాగాలుగా చేసి ఎవరెవరి మీదకి ఎవరెవరు వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పి వెళ్తూ నడిమిపాయన్ భీకరాకారుడై, ఆయన నడిమి మధ్యలో ఈ 4 వైపులా 4 వెళ్ళిన తర్వాత మధ్యలో తాను వెళ్తున్నాడు. ఇప్పటికి తెలిగి వచ్చెను విప్పిన మతినని సకల కపి జగత్పతి కిన్ విప్పుల మంటలుగాంచుచున్నప్పటికి గ్రోధ రజించాస్యుడైతుకుచున్.
అని తాను ఏ విధంగా యుద్ధం చేయాలనే విషయం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. వచ్చాడు రావణాసురుడు. అయిన తర్వాత ఆ ఆకారాన్ని వస్తుంటే ఎక్కడికి వెళ్తాడు వాడు? రాముడి దగ్గరికి వెళ్ళాలి. యుద్ధం చేయాల్సింది రాముడితోటే కదా. కానీ వచ్చాడు కొండ కొమ్ము శితిభల్లము జిద్రుపుల్ ఘటించి లో గురుచ్చు ప్రహస్తును జంపెనను కోపపు హాలహలంబుపై శిఖల్ విచ్చునటుల్ నిగిచ్చిన శిలీముఖ సంతతి రొమ్ముగాడగా బుచ్చెను మూర్ఛపుచ్చే హరిపుంగవుడంత నేలపై బడన్. ఇట్లా సుగ్రీవుడు మూర్ఛపోతారు. అక్కడ ఈ మూర్ఛపోయిన తర్వాత ఎవరైతే ఎదురుపడ్డారో వీళ్ళు మూర్ఛపోయే పరిస్థితి వస్తుంది. అయిన తర్వాత ఆ హాహాకారాలన్నీ వింటున్నారట. ఈ హాహాకార నిరంతర ముఖమైన వానరానీకాని రామాంతికము జొచ్చె దిక్కని ఎంతట అది ఎక్కడ భద్రమగునోటగున్. రాముడి దగ్గరికి అందరూ వెళ్ళి ఈ బాధని తట్టుకోలేక చెప్పుకున్నారు. ఈ రఘుకుల స్వామి దీర్ఘభుజ విలంబమానోగ్ర ధనుర్లస్తకోపరిగత వామహస్తుండుగా. ఆయన భుజాలు చాలా దీర్ఘబాహు కదా, ఆజానుబాహుడు ఆయన. ఆయన ధనుర్లస్తకోపరిగత వామహస్తుండుగా, ఎడం చేత్తో ఆ ధను యొక్క లస్తకాన్ని, లస్తకం అంటే ఈ బాణానికి ఉండే మధ్య భాగం ఎక్కడైతే పట్టుకుంటారో దాన్ని లస్తకము అంటారు. అయితే రాముడికి యొక్క ధనుస్సుకి లస్తకం ఎక్కడుంటుంది అని అంటే బాణం మొత్తం కూడా ఉంటుందిట. ఆ ధనుస్సు యొక్క మొత్తం అంతా కూడా ఆయన లస్తకముగా వాడుకుని బాణ ప్రయోగం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలవాడు అని చెప్పి వేరే చోట చెబుతారు మళ్ళీ. సరే అని పట్టుకోగానే ఇక యుద్ధం చేయడానికి రాముడు వెళ్ళాలి. ధనుర్లస్తకోపరిగత వామహస్తుండుగా ఉండంగానే ఇది చూశాడు ఎవరు? లక్ష్మణుడు. సౌమిత్రి వీక్షించి తొంగలి రెప్పదోయిలించి అన్న ఇంతకన్నా పర్యాప్తుండవీవోదు దిజాదు నన్ను వధింపనిమ్ము. వీళ్ళందరినీ నన్ను చంపనివయ్యా, నువ్వెందుకు, నేను వెళ్తాను, నేను చాలు వెళ్ళకి అని అంటాడు. ఆ రాఘవుడనే నాకారి బహ్వస్త్ర కోవిందుడును. నాకారి అంటే దేవతలకు శత్రువు. బహ్వస్త్ర కోవిదుడు చాలా అస్త్రశస్త్రాలు తెలిసినవాడు. భుజాకుంఠ బలుడు. భుజాకుంఠ బలుడు చాలా బలవంతమైనడు. ఇక్కడ చూడండి, కంట వింట రెంట గడజాకురూకతగా మెలగవలయు. కంటితో చాలా జాగ్రత్తగా చూడాలి, వింటి మీద శ్రద్ధ పెట్టాలి, ఈ రెండిటి మీద ఎక్కడ ఇది లేకుండా జాగరూకతతో ఉండాలయ్యా, మెలగాలయ్యా అని చెప్పి తనకి చెప్పి సుమిత్రా బిడ్డకి చెబుతున్నట్టు ఆయన చెప్పిన తర్వాత యముడు పండ్లు బిగిచ్చిన ఎట్లుగాగా పిడికిలింబిగింబూని దానవోర్వీషు కడకు పోయి కన్నుల ఇంగలములు కురియ. ఈ ఇంగలం అన్న చక్కటి తెలుగు పదం. నిప్పులు కురుస్తూ, కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉండంగా వెళ్ళాట. అని ఎవరు వెళ్ళారు? హనుమంతుడు వెళ్ళాడు. వీరికి ముందు అడ్డుపడ్డాడు ఆయన. వెళ్తే అనినన్ రావణుడు ఏది గురుద్దు అని గుద్దుతానంటే వెళ్తే నీ భుజశక్తి ఎంత ఉందో దోషశక్తి నేను చూస్తానయ్యా, ఒకసారి గుద్దు అన్నట్ట. గుద్దేటప్పటికీ ఆయన కళ్ళు గిర్రని తిరిగాయి. ఆయన ఈయన్ని గుద్దాడు. ఇలా వీళ్ళు గుద్దుకున్నారు. అయిన తర్వాత గుద్దెను వక్షమందు అసురకోటి దిగాలు పడన్. అసురకోటి దిగాలు పడగా అంటే ఎంత బలంగా గుద్దుతే అసురకోటి ఎప్పుడు దిగాలు పడుతుందండి? రాజు నాశనం అయితే దిగాలు పడుతుంది. రాజు అంత దెబ్బ పడింది అనమాట రావణాసురుడి మీద. దశాశుడా దశనందినట్టు కన్పట్టగా, దశాశుడు ఆపద దశను అందినట్టుగా కనపడగా రావణుడంత ప్రాణములు దద్దరిలంగా, రావణుడి ప్రాణాలు దద్దరిల్లిపోయేంత విధంగా పిడిగుద్దు గుద్దాడు హనుమ. రంగా ధాత్రి బడుదానికి సిద్ధముగానైన యసుల్తద్దయ జిక్కబట్టుకొని, కింద పడబోతూ చిక్కబట్టుకొని తానన్నట ఎవరితో? ఆంజనేయ స్వామితో. ఆహా, ఎంత గొప్ప విక్రమం అయ్యా మారుతి నీది, ఏం విక్రమం అయ్యా, భలే కొట్టావయ్యా నన్ను అని చెప్పి మెచ్చుకున్నట. మెచ్చుకుంటే ఎంత బాగా కొట్టావయ్యా నీవు అని చెప్పి రావణాసుడు అంటే పెద్దగా ఒక యూర్పు తీసి గట్టిగా ఊపిరి పీల్చుకుని అన్నట, నా బలమేంతయ్యా, నిన్ను కొడితే నువ్వు కింద పడలేదు, ఇంకా మెలుగుతావు, ఇంకా ఇది గుద్దా, నువ్వు చావాలి అసలు నా దెబ్బకి,
అంటే చావకుండా ఇంకా బతికే నేను దీన్ని గుద్దంటారా అన్నట్ట. మామూలుగా నాలాంటి వాడైతే అవునండి మరి అంతే కదండి, నేను కొట్టానంటే మరి నీకు అక్కడ అట్టగే ఉంటుంది అనాలి. కానీ ఇవేం అనలే హనుమంతుడు. కొడితే చావకుండా మిగిలిపోయి ఇంక ఇదేం గుద్దుతాయా అంటాడు ఆయన. అని ఆయన ఈయన కొడితే తట్టుకోలేక, ఆయన రావణాసురుడు కొట్టిన దానికి తట్టుకోలేక మారుతి ధరణి పైన పడ్డాడు, భూమి మీద పడ్డాట. కాసేపు స్మృతి తప్పాడు. అప్పుడు రావణాసురుడు మళ్ళీ విల్లు అవి తీసుకుని కోపము చేత కనుగుడ్డులు వానరలోక సర్వేశనాపతి అగ్నిసూనుడు, ఎవరైనా అగ్నిసూనుడు అంటే నీలుడు, ఆయన అగ్ని అంశతో పుట్టినవాడు నీలుడు ఆయన మీదకి వస్తాడు యుద్ధానికి. ఇక వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రావణాసురుడు. కానీ అగ్నికుమారుడు కదా, తన తండ్రి మహిమ చేతను తన మహిమను జావలేదు ధాత్రింబడియన్. ఈ నీలుడు తన తండ్రి మహిమ చేత అంటే అగ్ని చేత ఆగ్నేయాస్త్రం పనిచేయక నేల మీద పడ్డాడు. ఇది చూశాడు. ఎవరు చూశారు? యుద్ధానికి వెళ్ళినటువంటి, నేను వెళ్ళి కొట్లాడుతా అన్నయ్య అన్నటువంటి లక్ష్మణుడు చూశాడు. సౌమిత్రి చూశాడు. రావణుడు ఎదిరేగి దీక్షా నిశ్చల భ్రూలతాస్థేమున్ సౌమిత్రింగనే రావణుండెదుర దీక్షా నిశ్చల భ్రూలతాస్థేమున్ హేమ ధరాధరాభ తనుని దివ్య జటాజూట రేఖాముఖాహి ఫణాగ్ర నీలమణి సంకాశ ప్రభావంతున్ నీల ఫణాహి అగ్ర నీలమణి సంకాశ ప్రభావంతున్. ఇక్కడ ఈ పావుని తేవాల్సిన అవసరం ఏమిటి అంటే, లక్ష్మణుడు ఆదిశేషు అవతారం అనేటటువంటి ఒక ఛాయ మనకి ఇక్కడ కనపడాలి. ఇది ఎందుకు కనపడాలయ్యా? ఇది కనపడకపోతే నడవదా? వేరే ఉపమానం ఏం దొరకదా అంటే, తర్వాత దీని అవసరం వస్తుంది. ఈ శబ్దాన్ని తర్వాత జరగబోయే ఘట్టంలో వాడుకుంటారు కవి. అని ధీమల్లోక శిరస్థ హీరమణి సందీప్తమైన తచ్చవిన్ అని చూసిన తర్వాత ఆయన చూశాడు. ఇట్లా అనుకుంటూ ఉన్నట. అనుకొంచున్ దివిజారి లోకపతి ఏమన్నాడు సౌమిత్రితో? నిన్ను గంటి చంపెదును నిన్ను చంపేస్తానయ్యా ఇవాళ, నిన్ను మదీయాస్త్ర సంజనితాటచ్చట మంట పెట్టేదను, నిన్ను ఇట్లా చంపుతానని నేను చెప్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఆయన అంటూ ఉన్నాడు, ఈయన ఏం చేస్తాడంటే ఒక్కొక్క బాణంతో ఆయన పట్టుకునే ప్రతి ధనస్సు పట్టుకోవడం, ధనస్సును 2 ముక్కలు చేయటం, ధనస్సును పట్టుకోవడం, 2 ముక్కలు చేయటం, ఇలా ఆయన ఎన్ని ధనస్సులు ఎత్తుకుంటున్నాడో అన్ని ముక్కలు అవుతున్నాయట. దానికి చక్కటి మాట చెప్తారు చూడండి. లక్ష్మణుడంత విహ్వలించి ఒక నిమిషంబులో నిల్వదొక్కి కొంచెం దైత్యపతి చేతిలోని ధనువు 2 ముక్కలుగా కొట్టే. 2 ముక్కలుగా కొడితే వదిలిపోయింది, అయిపోయింది. కానీ దశలందు మోది కొనగా ఈ ముక్క ఇది ఎక్కడికి పోతుంటే ఈయన కొట్టిన బాణము ఇది దశలందు మోది కనుక ఇట్లా కొడితే బాణం పై ధనస్సు విరిగి ఈ దిక్కు ఒక మూలకి, ఈ దిక్కు ఒక మూలకి పోతోందిట. అంత బలమైనటువంటి దెబ్బ పడుతోంది ధనస్సును పలగొట్టడానికి. అలాగా వేరొక చాపం తీసుకున్నట, మరి ఒక చాపము తీసుకున్నట, మరి వేరొక చాపం తీసుకున్నట. ఇట్లా ఎన్ని తీసుకుంటున్నాడో అవన్నీ కూడా ఈయన పడగొడుతూనే ఉన్నట్ట. కొడుతుంటే ఇంత కోపము వచ్చినదంచు రాలేదనుచును. కోపం వచ్చిందా రాలేదా? ఇంత కోపంగా వచ్చింది దానికి. వచ్చి అసురపతి ఏం చేశాడంటే వీడిని చంపి తీరాల్సిందే అనుకున్నాడు. అనుకుని లక్ష్మణుణ్ణి ఏమైనా సరే ఇవాళ చంపాలి అని అనుకున్నాడు. కానీ ఆయన వేసినటువంటి ఆ ఆగ్నేయాస్త్రంతో లక్ష్మణుడు కేవలం మూర్ఛపడ్డాడు. మూర్ఛపడితే ఈ లక్ష్మణుని ఎత్తుకుపోదాము అనే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. చేసేటప్పుడు చేతులతో ఎత్తుకుని వెళ్ళిపోయాడు. తన చేవయుజాలిమితోచి తనకేమన్నా ఆ శక్తి సరిపోవటం లేదు. ఎంత యత్నం చేసినా కూడా కదలట్లేట. ఆ శక్తి అక్కడ వదిలేశాడు. అది ఎందుకు అంటే ఈ మొత్తం భూమంతా మోసేటటువంటి ఆదిశేషుడు శక్తి ముందు రావణాసురుడి శక్తి ఎంత? అంచేత ఆ ఆదిశేషుడి శక్తి కాబట్టి, లక్ష్మణుడు ఆదిశేషు యొక్క అవతారాంశ కాబట్టి
రాముడిలో 4వ అంశలో జనించినవాడు, పరమాత్మ యొక్క 4వ అంశలో పుట్టినవాడు కాబట్టి ఆ శక్తి అక్కడ పనిచేయలేదు. ఈ మాట ఇక్కడ చెప్పడం కోసమే ఇంతకు ముందే ఆయన ఎట్లా వచ్చాడంటే ఆ ఫణిరాజుతో పోల్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇది చూసేట ఎక్కడి నుంచి, దూరం నుంచి గమనిస్తున్నాడు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి వాడి గురించి. ఎవరు? ఇంకెవరు? ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ యుద్ధములో ఎక్కడ ఆపద ఎవరికి ఏ క్షణమున తన వర్గం వారికి వచ్చినా అక్కడ తానుండి ఆ ఆపదని గట్టెక్కించగలిగినటువంటి ఒకే ఒక్క వీరుడు ఎవరైనా మీకు ఈ యుద్ధరంగం మొత్తంలో కనపడ్డాడంటే ఆయన హనుమంతుడే. ఆ హనుమ అక్కడికి వచ్చాడు. దూరము నుండి రావణుని దుర్వ్యవసాయమునెల్లగా అంచుతున్. ఆ దూరం నుంచి అవన్నీ చూశాట. చూసి అక్కడికి వచ్చాడు, వాడిని నెట్టేశాడు. అలా అలవోకగా ఎత్తుకున్నాడు, రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. లక్ష్మణుడు మూర్ఛ తేరుకోవాలి. ఇప్పుడు కనులు కనిపించుచున్నవి, మనసును మరి ఆడుచుండే, మరి చేతులు కాళ్ళును కదలవు, తలయాడదు కనులు రెప్పలు మూతపడవు కడు దైత్యునకున్. ఆ రావణాసురుడిని కొట్టినప్పుడు ఎవరు? ఈ హనుమంతు ఒక గుద్దు తీసుకెళ్ళిపోయాడు కదా లక్ష్మణుడిని. ఆ గుద్దిన గుద్దికి ఆయన పరిస్థితి అట్లా ఉంది. కళ్ళు కనపడుతున్నట్టుగా ఉన్నాయి, మనస్సేమో ఆడుతూనే ఉంది, భావాలు వస్తూనే ఉన్నాయి. చేతులు కాళ్ళు మాత్రం కలపటానికి ఓపిక లేనంత పరిస్థితిలో ఉన్నాడు. అని కాళ్ళు, కళ్ళు, తల, ఒళ్ళు కదలట్లేదు, కళ్ళు మూతపడట్లేదు. అలాంటి పరిస్థితిని కల్పించారు ఒక్క గుద్దుతో మారుతి రావణాసురుడికి. అని తన భుజాల మీద లక్ష్మణుని ఎత్తుకుని చక్కగా తీసుకెళ్ళాడు. అంతలోనే ఆ రాజు ఎవరు? రావణాసురుడు రథముని ఎక్కి విల్లు అమ్ములు తీసుకుని ఈ కపివీర చయమునందరినీ చంపాలని ప్రయత్నానికి బయలుదేరాట. మూర్ఛితుడైనటువంటి తమ్ముణ్ణి చూస్తూ ఉన్నాడు రాముడు. వస్తున్నటువంటి వీణ్ణి గమనించాడు, దశకంఠుణ్ణి. అప్పుడు కోదండి అయి బయలుదేరుచుండ. ఇక రాముడు నేనే యుద్ధానికి బయలుదేరుతా అని లేస్తాడు. రాజుగా ఉన్నవాడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో ముందు ఆయన లాస్ట్కి వెళ్ళాలి అందరికన్నా. హనుమంతుడు అంటాడు, అయ్యా నేనున్నా కదా, నువ్వు యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నావు కదా, ఆ విష్ణుమూర్తి ఏ విధంగా అయితే గరుత్మంతుడి మెడల మీద కూర్చుని వెళ్తాడో అలా నీవు నా భుజాల మీద కూర్చో స్వామి. నేను నీకు రథాన్ని నేనే, పతాకాన్ని నేనే, నా భుజాల మీద కూర్చుని యుద్ధం చెయ్యవయ్యా అని చెప్పి ఒక వరాన్ని అడిగినట్టుగా అడుగుతాడు. సారథి నేనే, రథము నేనే. ఎందుకంటే ఈయన వెళ్తుండాలంటే సారథి నడపాలి. ఈయన మీద కూర్చోబెట్టుకున్నాడు, ఈయన కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి రథము, ఈయన ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి సారథి. రెండూ నేనే అయ్యి ఉంటాను స్వామి అని అడిగాట. రాముడు సరే అని చెప్పి ఆనందంగా ఒప్పుకున్నట్ట. అయిన తర్వాత రాముడు వింటి నారి సారించి ఆ శబ్దం చేశాడు. అయిన తర్వాత ఇక అక్కడ యుద్ధం ప్రారంభం అవుతుంది. ఎవరికి? రాముడికి రావణుడికి. ఇది మొదటి యుద్ధము. ఆ హనుమంతుడి మీద కూర్చుని రామచంద్రుడు ఆ దైత్యేశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అంటాడు, ఇక్కడ వెళ్ళినవాడు ఎవరు? విష్ణువు. ఎందుకు అంటే ఆయన ధర్మాన్ని స్థాపించటానికి మాత్రమే యుద్ధాన్ని చేస్తున్నాడు. రావణాసురుణ్ణి చంపడం అన్నది ఒక ప్రక్రియ అంతే. అలాంటి వెళ్తున్నాడు కాబట్టి చంపబడుతున్నవాడెవడు? అతను గుర్తించకపోయినా తన భక్తుడు. అంచేత వెళ్తున్నవాడు విష్ణుమూర్తి కాబట్టి ఆ సూచనగా అనుకోండి. మరి ఏ కారణంగా వారు సంకల్పించారో మనం ఊహించడం కష్టం. కానీ ఈ ఘట్టమంతా కూడా పద్మనాభ వృత్తంలో నడిపించారు విశ్వనాథ వారు. ఈ పద్మనాభ వృత్తము
ఆ విశేషాలు మనం ఇప్పుడు చెప్పుకోవద్దు, కానీ పద్మనాభ వృత్తంలో నడిపారని చెప్పుకుందాం. ఎందుకంటే వెళ్ళేటివాడు పద్మనాభుడు కాబట్టి. ఔరా మహారాక్షస, ఈయన అంటున్నాడు రాముడు, నీకెంతయౌ నప్రియంబున్బొనర్పనైతో ధీరుండవై నిల్ము తప్పించుకో నీకు తెర్వింతలేదెంత త్రైలోక్యమందున్. నీకు తప్పించుకోవడానికి తెరువు ఇంత కూడా లేదు త్రైలోక్యమందున్. ఈ ముల్లోకాల్లో నిన్ను కాపాడుకునేందుకు నీకు అవకాశమే లేదు. వారింపగా లేరు ఎవరు? శౌరాంబు చూడుండు వైశ్వానరుండు వయోజాత గర్భుండు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. ఎందునుంచిట? నా నుండి మోక్షంబు పొందంగా. నా చేతిలో చావంగా అనొచ్చు కదండి, అక్కడ సరిగ్గా సరిపోతుందిగా మరి. కానీ ఆయన వచ్చింది ఎందుకంటే వాడికి మోక్ష ప్రసాదానికి వచ్చాడు. ఇలాంటి మోక్షం ప్రసాదించడానికి స్వామి నిర్ణయం చేసుకున్న తర్వాత ఎవరు ఆయన రక్షించగలుగుతారు అని ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ, నీదు దుష్కర్మ యుగ్గడించెడిని మాటయు బల్కును లేక నీవు దుర్హృదయుడవై ఎకట మరియు నెంతవు కీడు పునర్పుచుటేమదిన్. నువ్వు నాకు ఎంత కష్టపెట్టావయ్యా అని చెప్పుకుంటూ వచ్చి ఆయన వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత కొట్లాడుతూ ఉంటే ఈ రాక్షసుడైనటువంటి రావణాసురుడు ఏం చేశాట అంటే, ఈయన రథాన్ని కొట్టాలి ముందు. రథిని కొట్టడానికి ముందు సారథిని కొట్టాలి. సారథి ఎవరికి? హనుమంతుడు. రథాన్ని పడగొట్టాలి. రథం ఎవరు? హనుమంతుడు. కనుక రథమునకు సారథికి కూడా బాణాలతో అంటే ఏం చేశాడంటే హనుమంతుణ్ణి తొడల మీద, కాళ్ల మీద, గుండెల మీద, మొహం మీద, చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ తన శర పరంపరతో గాయాలు చేశాడు రావణాసురుడు. చేసిన తర్వాత కానీ హనుమ అవన్నీ ఓర్చుకున్నాడు. ఇక మరి రాముడు ఊరుకుంటాడా? తన రథాన్ని తన సారథిని వేస్తే అది వరకు ఎన్నడూ చూడనటువంటి విచిత్రమైన శరప్రయోగాలు చేశాడట స్వామి. అది వరకు ఎన్నడూ తెలియనట్టి విచిత్ర శరప్రయోగమవుచు దితిజరాజు బండి దశ చూచెను బాణము వెంట బాణమున్ గొదురుగ బండి ఘూర్నెల్లెడు కంపమునొందెడు దాకినట్టి చోటిది విరియన్ మహానుభవమందున నిట్టి కలూడునట్టులన్ అంటాడు. అంటే ఎలా కొడుతున్నాడయ్యా అంటే, రథము తయారు చేయటానికి, రథం అంటే ఒక ముక్క కాదు కదండి, నానా రకాలైనటువంటి చెక్కలతోటో దేనితోటో ఇనమో బంగారమో ఏది చేసినా వాటిని అనుసంధానం చేయాలి. వాటికి ఒక కీలకాలు ఉంటాయి, వాటి పట్టు. ఇప్పుడు చక్రం ఉందనుకోండి, ఈ చక్రం అంతా ఇట్లా ఉంటే ఒక చోట ఉండదు ఆ చక్రం. మనం గమనించినట్టయితే 6 ముక్కలు కలిపి ఒక చక్రం తయారవుతుంది. 6, 3, 4. అంటే ఈ ముక్కలన్నీ కలిపే ఒక స్థలాలు ఉంటాయి కదా కొన్ని. అట్లాగే రథం పైన పెట్టేది ఉంటుంది, అది నిలిపేందుకు ఒక ప్లేస్ ఉంటుంది. ఇలా వాటి మర్మస్థానాలు ఏవైతే ఈ రథం తయారు చేసే విద్య తెలిసిన వాడికి మాత్రమే అవి ఎక్కడెక్కడ పట్లుంటాయో తెలుస్తాయి. అట్లాంటివి తెలిసినటువంటి శిల్పాయి రాముడు అనుకునే విధముగా ఎక్కడెక్కడైతే కొడితే రథము తుత్తినెల అయిపోతుందో అక్కడక్కడ కొడుతున్నట. కడువడి రామమూర్తి రథకారుని శిల్ప రహస్యవేత్తయో అనొచ్చు. అలాంటి వేత్త అనేటువంటిగా బండి మేకులు బిగించిన చోటుల ఎక్కడెక్కడైతే మేకులు బిగించారో అక్కడక్కడ విలగొట్టాట ఆయన. కొట్టేసి ఇలా విడగొట్టాడు అని చెప్పుకుంటూ, ఎలా విరిగిపోతున్నదినయ్యా అంటే, ఎలా విరిగిపోతుందంటే ఒక మహాభవనం ఉన్నట్లయితే దాన్ని కూలగొడుతూ ఉంటే ఒక్కొక్క ఇటక రాలి ఎట్టయితే పడిపోతూ ఉంటుందో అట్లా రథం మొత్తం రాలి కింద పడిపోతుంది అని చెప్పంటారు. అని చిన్నాత్మీయ రథుండు అంటే తన రథము చిన్నమైపోయినటువంటి వాడు.
తానెచడన ఆసీనుండో దైచేంద్రుడు ఆసన్నందోసకున్న, తాను ఎక్కడ పడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. రావణుని వక్షస్వీమయందేశను ఏసెను తన్నన్వైన ధరాధరేంద్ర వినిపాతంబైన వేగంబుతూ, నారాచమొకండు ఒక బాణాన్ని వేశాట. రాఘవుడు క్రీడామూర్తి అయి పొల్చుచున్, చాలా అలవోకగా అలా ఒక అద్భుతమైన బాణం వేస్తే రావణాసురుడు రథమేమైందో తెలియదు, ఆడు ఎక్కడ పడున్నాడో తెలియదు, తన వక్షసీమంద దూసుకుపోయినట్టు తెలియదు. ఇలా తన వక్షంబున బాణమున్ నినిచే, ఆయన వక్షస్థలంలో బాణాన్ని పెట్టాడు. కోదండంబు చిన్నంబు చేసెను, ఈ రెండును యోగపద్యమ్ముగా. ఇప్పుడు జరిగినది ఏమిటి అక్కడ అంటే, ఒకటి గుండెలో బాణం వేయటం, రెండు తన వింటినేమన్నా ధనుసునేమన్నా విరగ్గొట్టడం. ఇవి రెండు సార్లుగా జరగాలి, కానీ యోగపద్యముగా ఒకేసారి జరిగాయి. అసలు ఈ బాణం వేసే లెక్క ఏంటయ్యా అంటే, ఒకటి జరిగిన తర్వాత ఒకటి జరగాలి. ఒకటేమో మంటలు పుట్టుకుంటేటొచ్చింది, రెండోదేమో ఖడ్గధారగా వచ్చి కొట్టిందిట. ఈ విచిత్రమైనటువంటి బాణప్రయోగానికి ఆ రాక్షస స్వామి చిత్తంబు చిత్రమైపోయిందిట. ఇలా ఇంద్రుని వజ్రపాతమై ఎంత ఎరుంగు అని ఇక వివరంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే ఆ రావణాసుడి పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, వాడి కిరీటం కింద పడిపోయింది. ఒక దిశి బొమ్మన నిలిచి ఉండెను, ఒక దిష్టి బొమ్మలా నుంచునున్నట పాపం వాడు. దానవ చక్రవర్తి సూర్యకులుడు రామచంద్రుడు కటాక్ష సుధా ప్రసారంబుగాగా, విప్పు కన్నుల పావమాని మెయిన బూనిన బాణపు గంట్లు చూచి, ఇక రాముడు అంటున్నట్ట, అయ్యా నీకు బాగా దెబ్బలు తగిలే, మా వాళ్ళకు కూడా బాగా దెబ్బలు తగిలే, నువ్వు బాగా అలసిపోయావు కనుక ఇంటికి పొమ్ము, ఇవాటికి నువ్వు ఇంటికి పో. ఎవరిని అంటున్నాడు? రావణాసురుని అంటున్నాడు రాముడు. ఇంటికి బొమ్ము ఎందుకుట? డస్సితివి, అలిసిపోయావు. ఎంతయో మారుతి ముష్టిఘాతమై వింత శరాళి లక్ష్మణుని విన్నిను గారియబెట్టేదౌర. వీడు గుద్దులతోటి లక్ష్మణుడి బాణాలతో కూడా నీకు బాగా ఇబ్బంది కలుగుతోంది. ఆ వెంటనే నేను కొట్టి తిని కనుక నేను కూడా కొట్టా. ఇన్ని దెబ్బలు తిన్నావు కదా, ఆ గంటులకు ఆ దెబ్బలన్నిటికీ మందు వేసుకొని క్రమ్మరిరాను సేదదీరగన్. దీనికి మందు వేసుకుని ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని సేద తీరి మళ్ళీ రా యుద్ధానికి అని పిలుస్తున్నాడు. యుద్ధంలో చావటానికైనా యోధుడు ఇష్టపడతాడు, కానీ నీకు యుద్ధం చేయటం చేత కాదరా పో అంటే అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. అలాంటి అవమాన భారాన్ని పొందాడు రావణాసురుడు. అటనిట డస్సిన కొడకు ఆహవమాడగ రాకుం. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఈయనతో యుద్ధం చేయడానికి ముందు లక్ష్మణుడితో యుద్ధం చేశాడు, హనుమంతుడితో కాసేపు కొట్లాడాడు, ఇవన్నీ చేసుకుని వచ్చి రాముడితో కొట్లాడాడు. అటునిటు డస్సిన కడకు ఆహవమాడగ రాకుం. నువ్వు వేరే వాళ్ళతో అందరితో కొట్లాడి అలిసిపోయి అప్పుడు నాతో యుద్ధం చేయడానికి రావాకు. మిక్కుటముగా నింతవాడనను కొంచెం యుద్ధము చేయబోకు, నా అంతటి వాడు యుద్ధం చేసేవాడు లేడు అనేటువంటి పిచ్చి భ్రమలతో ఇక్కడికి రాకు. దోహ్పటుతర శక్తి అస్త్రముల పట్టును ధారణ చేసి రమ్ము. నీకు ఈ దగ్గర ఉన్న అస్త్రవిద్యలు శస్త్రవిద్యలు ఉన్నాయి కదా, ఈ అస్త్రవిద్యలన్నీ కూడా ఓసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ మంత్రాలన్నీ మననం చేసుకుని ఆ శక్తి అంతా తెచ్చుకుని అవన్నీ పట్టు ధారణ చేసి మనసులో పెట్టుకుని అప్పుడు రా. ఎంతటి రిపుశక్తి ఎప్పుడును తక్కువ చేయక దిరంగకన్. ఇది కీలకమైన మాట. ఎంతటి రిపుశక్తి ఎప్పుడును తక్కువ చేయగక దెరుంగకన్. అవతలవాడి శక్తి లేనివాడు అనుకుని పొరపాటును కూడా అనుకోకు అనే విషయాన్ని చక్కగా చెప్పి ఆయన పంపించాడు. నాకు కూడా పనుంది అని పంపిస్తూ ఈయన అంటున్నాడు. రాముడు చెబుతున్నాడు, నాకు పని ఉన్నది, నాకు పనుంది. ఏం పనిట అంటే, కీసేశ్వరుల మేనుల నీవు గుర్చిన నారాచంబులు. ఈ రాక్షసేశ్వరుల మీద నువ్వు వేసావుగా బాణాలు, అవన్నీ పెకలించాలి, సౌమిత్రిని సేద తీర్చాలి, ఇవన్నీ నాకు పనులున్నాయి, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి తిరిగి రాపో అంటాడు. అంటే ఇంత అవమాన భారం జరిగినటువంటి రావణాసురుడు అనుకుంటున్నాడు, ఎట్లడనరిలోనికి నేగ వలయు.
ఎట్లు తన పురిలోనికి నేగవలయు పాదచారి అయి అర్ధశవంబువోలెనిప్పుడు తన పురిలోనికి నేగవలయు. సగం చచ్చిన శవంలా వెళ్ళాలట వాడు అనేటువంటి భావనతో వెళ్తున్నాడంటారు. ఈ వెళ్తూ వెళ్తూ ఈయనకి మళ్ళీ ప్రసాద్ బాబు గారి ఘట్టంలోకి వెళ్తాడు. సంశయం. మానిసుల అల్పశక్తులని మానితి గోరగ వారి నుండి యున్రానటులన్ మృతి. మనుషులున్నారే వీళ్ళు అల్పశక్తిమంతులు, నా ముందు వీళ్ళు ఎక్కడ అవుతారు అని వీళ్లతో మృతి అడగలేదు నేను. ఓకే, మానిసుల అల్పశక్తులని మానితి గోరగ వారి నుండి యున్రానటులన్ మృతి. కానీ మృతియు రానగునున్నది వారి నుండియే. ఇక వాళ్ళ దగ్గర నుంచే నాకు చావు రావడానికి రెడీగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన మృత్యువుని ఎదురు చూస్తున్నట్టు అయిపోయిందిగా. ఒక మృత్యు భీతితోటే కొట్లాటలో దిగాడని తేలిపోయిందిగా. తానుగా దాత తండ్రి ఎవుడా దానికి దానికి నద్దియ మరి నేను అఖిలాది కుండగుట నిక్కము కోరడు సృష్టికర్తయ్యి. వీడు మరి మామూలు మనుషులైతే నన్ను చంపలేరు, ఎందుకంటే వాళ్ళు అల్పశక్తిమంతులు. కానీ నాకా మృత్యువు వీళ్ళ ద్వారానే రావడానికి కనపడుతోంది ఎదురుకుండా. అంటే వీడు మానవ మాతృలు కారా, కాకపోతే వీళ్ళెవరు అనే సంశయం మళ్ళీ బయలుదేరింది. కానీ ఎవరైతే దైవకృపకి దూరం అవుతారో వాళ్ళకి అన్నీ తమ ముందే తమకి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా దానిని గమనించేటటువంటి శక్తి ఉండదు. ఎలాగంటే ఒక చీకటి గది ఉందనుకోండి, ఆ చీకటి గదిలో బంగారం ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, భోజన పదార్థాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ వాటి మీద ప్రకాశము పడకపోతే అవి మన కంటికి కనపడవు. ఉన్నాయా అంటే ఉన్నాయి, ఆ గదిలోనే నేను ఉన్నాను, ఆ గదిలోనే అన్నము ఉంది. కానీ నాకు కంటికి కనపడంటే దాని మీద ప్రకాశం పడాలి. ఆ దైవీ శక్తి లేనప్పుడు, దైవ సంకల్పం లేనప్పుడు నా ప్రయత్నముగా నాకేమీ తెలియదు. అందుకని నేను అనుమానం పడుతున్నాడు, కానీ నిర్ణయం చేయలేకపోతున్నాడు అని. మరియును ఎంత తేజైన మానవ దేహముపాధి స్వల్పమై పరిగిన దాని తెచ్చుకొను స్వల్పము లక్షణం మెట్లు పోవు. సాగరమున వంతెనన్ నిలుపగ గడ్డి తినన్ మరి వారి వీరయ్యన అక్కరగున్ బలి కపులు కాక మరొక్కరు లేని ఎక్కరన్. ఎంత ఇది కాకపోతే తేలిక శక్తిమంతుడుగా. వెంటనే ఆయనకు డౌట్ వచ్చింది, కానీ మళ్ళీ అబ్బే ఈ వంతెన కట్టడానికి కోతుల సహాయం తీసుకున్నాడు వీడు, వీడి గురించి నేను ఇంత ఆలోచించడం ఏమిటి, ఈయనకి లేని గొప్పతనాన్ని ఆపాదించడం ఏమిటి అనేటటువంటి అనుకుంటూ ఇతడును నన్ను గాని హరింపను సృష్టిని చేసినేనియున్. సరే కాసేపు అనుకుందామయ్యా, వీడు నన్ను చంపడానికే పుట్టాడు అనుకుందాం కాసేపు. ఎందుకు? నేను అడిగిన వరాల లిస్టులో మానవుడు లేడు, వీడు మానవుడే అనుకుందాం కాసేపు అంటాడు. మానవుడే అనుకుందాం కాసేపు అంటే వాడు మనసులో నిజంగా ఏమనుకుంటున్నాడు? మానవుడు కాదు అనుకుంటున్నాడు. అనుకుందాము. అయితే దితిజులు అనేకులుండిరి, అతీత ప్రభాచారులు, ఎంతో బలవంతులైనటువంటి ఇతర రాక్షసులు ఉన్నారుగా. వీడు వచ్చింది నన్ను చంపడానికైతే నేను వీడిని చంపలేకపోవచ్చు, కానీ నా దగ్గర అతి శక్తిమంతులైన అనేకమైన రాక్షసులు నా దగ్గర ఉన్నారే, వాళ్ళతో వీడిని చంపిస్తాను. ఈతడున్నను మొన్న ఇంద్రజిత్ మహాహిష శరంబుల చేత గాలి తక్కువ తెలివి చచ్చినాడయనుకొంటిమి గాదయ్య. వీడు కాకపోతే వాడు కాకపోతే వాడు ఇంద్రజిత్ ఉన్నాడు, ఫలానా వాడున్నాడు, ఫలానా వాడు, వీళ్ళందరూ ఉన్నారు నా దగ్గర, వీళ్ళతో నేను చంపించేస్తాను అంటాడు. ఇప్పుడు రావణాసురుడి మనసులో జరుగుతున్నది ఏమిటి? అతను చెప్పినది ఏమిటంటే, వీడు నిజంగా నన్ను చంపడానికి వచ్చిన వాడే అయితే వీడు నన్ను చంపుతాడు, కానీ మిగతా వాళ్ళని చంపాల్సిన అవసరం లేదుగా. కనుక నా దగ్గర మిగతా బలవంతులైన రాక్షసులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, మంత్రతంత్ర శక్తివంతులు ఉన్నారు, వాళ్ళతో చంపిస్తాను అంటాడు. ఇక్కడ తను ధైర్యం చెప్పుకుంటున్నాడా తనకి తాను, లేకపోతే తను తాను మోసం చేసుకుంటున్నాడా అంటే రెండోదే కరెక్ట్.
తనని తాను మోసం చేసుకునేటటువంటి మాటలే చెప్పుకుంటున్నాడు రావణాసురుడు. ఎందుకంటే కింద పడ్డా నిల్చునే ఉన్నాను అనుకునే తత్వం అలాంటి పరిస్థితుల్లో మనిషికి ఉంటుంది కాబట్టి. నన్నుగాని అతండు చంపునొనుకొన్ అని చంపదలుచుకున్నాడు, మిగతా వాళ్ళతో నేను చేస్తాను అంటాడు అని ఇన్ని ఆలోచిస్తూ కొంచెం ముందుకు సాగితే, ముందుకు సాగాలంటే అండి రాముడు హనుమంతుడు వేసిన బాణాలంత నొప్పిగా ఉంటాయి పద్యాలు వదిలేసుకుంటూ ముందుకు పోవాలంటే. అంత అత్యద్భుతమైనటువంటి పద ప్రయోగములతో సాపేక్షంగా చెప్పినటువంటి దృశ్యాన్ని ముందుకు వెళ్ళాలి తప్పదు కాలాన్ని చూసుకుంటూ. ఒక్క ప్రశ్న అటులేయున్నది, ఆ ఒక్క ప్రశ్న మాత్రం అట్లాగే ఉండిపోయింది నాకు. ఒక్క ప్రశ్న అటులేయున్నది, అతడు నన్ను వధించుటకాయటన్నది ఇంత సంశయగ్రస్తమై దాసంశయంబు వీడు సమసిన ఆవిర్భింపబోదు. ఈ సమస్య మాత్రం నా మనసులోంచి పోవట్ల. సంశయం ఏమిటది? వీడు నన్ను చంపడానికి వచ్చాడా అని. కనుక ఈ సంశయం ఎట్లా తీరాలి అంటే, వీడిని చంపితే ఆ సంశయం పోతుంది అన్నాడు. అంటే రావణాసురుడు రాముణ్ణి చంపితే అంటే ఆ సంశయం ఉండదుగా, వీడిని చంపుతాడా చంపడా అన్నది అని అనుకున్నట. అనుకుని అలుపపు అల్పమైనటువంటి జంతువుల్ మనుజులం చనుకొన్నది నేను వారలన్ వెలిడి కోరినట్టిదియు నేనితురుల్ గల ఉగ్ర రాక్షసుల్ చలమున వారి చేతితని చంపకజేసిన సంశయంబుగా నిలిచియుపోవు సంశయంబు నీరజ గర్భుని తెలివిగా అంటాడు. అంచేత ఆయన వైపు ఎవరున్నారయ్యా? అల్పులైనటువంటి జంతువులు ఉన్నాయి, నేను నా దగ్గర రాక్షస సంపద ఉంది కనుక వాళ్ళతో ముందు వీడిని చంపించేస్తారు రాముణ్ణి. అప్పుడు నాకున్న సంశయం ఆ సంశయం అట్లాగే ఉండిపోతుంది అని అనుకుంటాడు. అనుకుని అక్కట నా పరువెల్లా పోయినది, నా పరువంతా పోయింది. రాజ్యంబందునన్ రాజధానికి నే గాల్నడక వచ్చునట్టి పగిదిన్ నిర్మించునాపైని ముక్త కిరీటంబుగనే ప్రతిక్రియయు యోగ్యంబయ్యగు. అసలు కాళ్ళనడకతో కిరీటం లేకుండా రాజధానిలోకి కాళ్ళనడకునే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని కాల్సేతులు కట్టి బొమ్మ వలె వానిన్ వీధులను దిప్పగవలె. వాడిని కట్టేసి ఇలా చేశాడు కాబట్టి ఇలాంటి స్థితిని నాకు కల్పించిన వాడి మీద నేను వైరం చేయాల్సిందే, వాడికి శాస్తి చేయాల్సిందే అనేటువంటి సంకల్పం చేసుకుంటూ వెళ్తున్నాడు. అనుకుంటుంటే ఆయనకి కుంభకర్ణుడు గుర్తొస్తాడు. ఆ కుంభకర్ణుణ్ణి యుద్ధానికి పంపాలి అనేటటువంటి నిర్ణయాన్ని తాను చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ కుంభకర్ణుడు లక్షణం ఏమిట్రా అని చెప్పి ముందు మనకు చిన్న పరిచయం చేస్తాడు. ఈ కుంభకర్ణుట యుద్ధం చేస్తాడు. వీడికి ఎంత ఆకలి అంటే ఈయనకి ఉన్నవి రెండు, విపరీతమైన క్షుద్బాధ, విపరీతమైన నిద్ర. ఇవి రెండు వాడికి ఉన్న లక్షణాలు. లేస్తే ఆకలి, తింటే నిద్ర. ఎట్లాంటి పరిస్థితి అంటే నీవు కొట్టుచూ ఉండు, కొడుతూనే ఉంటాడు, అట్లాగే తింటూ కూడా ఉంటాట. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కూడా తింటూనే ఉంటాట. యుద్ధము తిండి ఒకటే వాడికి. ఆ పద్ధతిలో ఉంటాడు కుంభకర్ణుడు. అని ఎలా ఉంటాడయ్యా అంటే, ఆ కుంభకర్ణుడి యొక్క గొప్పతనాన్ని, ఆ వివరాన్ని అన్నీ కూడా చాలా వైనంగా చెప్పుకుంటూ కుంభకర్ణుని నిద్ర లేపేందుకు చేసేటటువంటి ప్రయత్నాన్ని మొదలెడతాడు రావణాసురుడు. ఆ నిద్ర లేపడానికి ఏవేమి సామాన్లు తీసుకెళ్లారు, ఎంతెంత వ్యవహారం చేశారు అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పి 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 ఎలా చేశారయ్యా అంటేట, దిగ అధిపులందరున్ గలిసి దీప్త మహాస్త్రములేయుచుండగా అగభిద అమోఘ వజ్రము ఘనంబుగా నెత్తిన మొత్తుచుండగా ఖగచర వీరులందరును గత్తులు గ్రుమ్ముచునుండ నేకథాగరగ చని లెక్కసేయ కమరావతి గోపుర మూడదన్నగా
అని ఇట్లా ఆయన గురించి వివరాలు, ఆయన గొప్పతనం, వాడి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ నిద్ర లేకపోవటం, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వాడిని నిద్ర లేపండయ్యా మొత్తానికి అనంటే కొండంత మాంసాలు తీసుకెళ్లారట, కూపాకారాలతో మద్యాన్ని పోసారట, ఎన్నెన్నో వేశారట వాడికి. అన్నీ వేసినా సరే ఏమీ కదిలే పరిస్థితిలో లేడు ఆయన. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఆయన్ని నిద్ర లేపారు. నిద్ర లేపితే మన దితిజాతి సంతతికి మానవ జాతికి భేదమున్నది. ఆ మనుజులు స్వీయ దారుని రమా పరితృప్తులు, సత్యధర్మ పాలన పరమార్థ చేతసులు. ఇలా సకలార్థ రమానుభోగ వాచను మనమందేటికి సాధువు రాఘవుడెత్తి వచ్చెను. వాళ్ళు లేచిన వెంటనే మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఇది. మన దితి జాతికి అంటే మన రాక్షస జాతికి మానవులకి కొంత తేడా ఉంది. ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళ భూమిని ఏలుకుంటూ స్వీయధారుణి రమా పరితృప్తులు, వారి రాజ్యాన్ని వాళ్ళు ఏలుకుంటే తృప్తిగా ఉండేవారు. అంటే పక్కవాడి మీద పడి పీక్కు తినే ఒక అవసరం వాళ్ళకి లేదు. సత్యధర్మ పాలన పరమార్థ చేతసులు ఎవరు? మానవులు. వాళ్ళకి మనకి తేడా ఉంది. మొట్టమొదటి స్టేట్మెంట్ అని ఈ రెండు భాగాల్లో ఉన్న ఒకటి భాగాన్ని గురించి వివరం మాత్రం చెబుతున్నాడు. అంటే దాని ముందు అకారం తగిలి అవతలాడు అవుతాడుగా, సూర్యుడు అసురుడు లేదా భూసురుడు అసురుడు అనుకుందాం. అంటే స్వీయధారణీ రమా పరితృప్తులు రాక్షసులు కాదు, సత్యధర్మ పాలన పరమార్థ చేతసులు రాక్షసులు కాదు. ఇలా సకలార్థరమానుభోగ అనుచన మన మందికి ఎందుకు వచ్చారు? సాధువుడు రాఘవుడు ఎత్తి వచ్చాను. సాధువైనటువంటి రాఘవుడు మన మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనం అసాధువులని చెప్పడమేగా. ఈ ప్రశ్నలోనే ఈ ప్రశ్న ఒక్కటి వేయడం ద్వారా రావణాసురుడు ఎంత తప్పు చేశాడో మనకి ఎత్తి చూపినట్టుగా చెప్పాడు కుంభకర్ణుడు. ఎందుకంటే వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాడు. వాళ్ళకి మనకి తేడా ఉందంటే మనం గొప్ప కాదనేగా అనేటప్పటికీ కుంభకర్ణుడి యొక్క ఆలోచనలు ఎంత రమణీయంగా ఉన్నాయో చూడండి. రావణాసురుడికి, కుంభకర్ణుడికి, విభీషణుడికి మానసిక పరిస్థితుల్లో ఎంత తేడా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అప్పుడు వాళ్ళు చెబుతున్నట్ట, అంతవరకైన సర్వ రామాయణంబును తెలియజెప్పిరి మంత్రులు దితిపతికి. అప్పటి వరకు జరిగిన ఆ కథ అంతా చెప్పారట, ఆ రామాయణం అంతా చెప్పారట. ఆ రామాయణం అంతా చెప్పడం అనేది ఎంత మంచి వాటలు. మనం మామూలుగా వాడతాం, ఏంటో నీ రామాయణం ఏంటో చెప్పు అంటాం. ఆ రామాయణ శబ్దం అనేది కథ అనే అంశానికి వాడతాం. రాముడు అప్పటి వరకు చేసిన లీలా విశేషాలన్నీ చెప్పాడని అర్థం చెప్పుకోవచ్చు. ఇంత చక్కటి పదప్రయోగంతో అన్ని వివరాలు రాముడు అక్కడి వరకు రావడానికి జరిగినటువంటి అంశాలన్నీ కూడాను ఆయన కుంభకర్ణుడికి వాళ్ళు చెప్పారట. ఆలోచిస్తున్నాడు ఈయన. 6 నెలల కిందట నేను లేచినప్పుడు వీడు రాముడు తెచ్చాడని చెప్పేదో విన్నాను అంటాడు అని అక్కడ సీతని తెచ్చిన వైనాన్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒకడొకటున్ విచిత్రముగనున్నది. ఈయన చేసి ఇప్పుడు కథ విన్నాడుగా, ఈయన చేసిన ఘట్టాలన్నీ చెప్పాడుగా. రాముడితో జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చారు కథ ఇప్పటిదాకా. ఒక్కొక్కటి చాలా విచిత్రంగా ఉన్నది. వంకర టింకరేడు తాళ్లను ఒక యమ్ము. ఇక్కడ చూడండి, ఒక్కటే బాణముతో 7 తాళ్లని భేదించాడా. అరే, అంతటి బలంబు కలానికి అంత బలం కలిగిన వాడికి కీశరాజు వాలికి ఒక యమ్ము. వాలిని చంపడానికి ఎన్ని వాడాడయ్యా? ఏది అంతటి బలశాలిని వాలిని చంపడానికి ఎన్ని వాడా? ఒక్క అంబు. రాదిని లేక పహేతికి నాగు దైత్యుంగుండేటకు ఒక అమ్ము. తద్విశిఖ నిర్భరభావం అచించమయ్యడున్. వాడి బాణం అచించమైనటువంటిది, ఎదురు తీయలేనటువంటిది. అంటే ఒక్క బాణంతో మొత్తం వ్యవహారం చక్కబెడతాడు. ఎవడితో యుద్ధానికి వెళ్ళినా, ఎవడి మీద తను బాణం సంధానం చేసినా
ఒక బాణమే చాలు. అంటే రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని అన్నాళ్ళు నిద్రపోతున్న కుంభకర్ణుడు లేచి వీళ్ళు చెప్పిన కథ విని అర్థము చేసుకున్న రాముడు ఇది. అంచేత రాముడిని చక్కగా సరి అయిన పాళ్లల్లో అంచనా వేశాడు కుంభకర్ణుడు అక్కడ అని. శివుని ఎంతటివాడు కాక శివధనుచ్చేత ఎట్లగును. శివుడంతటి వాడు కాకపోతే శివధనుస్సుని ఎలా వెరగొట్టగలుగుతాడు అంటే శివుడంతటి వాడు ఇంకెవరండి? విష్ణువు. కనుక ఆయన విష్ణువంశమనో విష్ణువనో గుర్తించగలిగాడు కుంభకర్ణుడు. కానీ అక్కడ ఆగాలది. ఔరయ్య కంఠముల్ తెగినప్పుడు ప్రాణముల్ పోవునవి, తెగి ప్రాణముల్ పోని ఎప్పుడు భయమేల వలయు, చిత్తమున విభీషణుండు చెడ మంచి పని నేర్పరించు. వీడికి విభీషణున్నాడే వీడు తెలియగలవాడు. తన గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాడు, తన హద్దులేమిటో తెలుసుకున్నాడు, ఎక్కడ ఏది ఉందో తెలుసుకున్నాడు. కొందరికి భవిష్యత్ దర్శనం ఉంటుందిట ఆత్మలయందు. అంచేత సుశీలులైన వారు ఏది చేస్తే మంచిదో అది చేస్తారు అని అనుకుంటూ రజనిచరుండు వాడా విరాధుండు గ్రావసన్నిభుడు గజిబిజిగా గనాలో సగంబైన వాడును కొందు. ఆ విరాధుణ్ణి ఎట చంపాడయ్యా వీడు? వాడు నాలో సగం ఉంటాడు. అంటే రాముడు యొక్క భుజబలాన్ని గురించి తను మళ్ళీ అంచనా వేసుకుంటున్నాడు. ఇలా వేసుకుని ఆలోచిస్తూ ఉంటే రావణాసురుడు తమ్ముడితో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే ఆ పాపి చంపి తినకుము. ఇక రావణాసురుడు చెబుతున్నాడు ఆయనకి, సరే నాయన నువ్వు పోయి వాడితో యుద్ధం చేయి, ముందు చేసావు కానీ వాడిని ఆ పాపి అంటే రావుని చంపి తినవాకు. చూపరు వెరంగద రేపు సూర్యోదయము లోపున వాని శవంబును చూపింపుము, నాకు నయన సుందర శవమున్. నాకు ఆయన శవాన్ని చూడాలని కోరుకు సూర్యోదయం లోపల నాకు తెచ్చి చూపించాలి రావణ శవాన్ని, నువ్వు తినేవాక అక్కడ అంటాడు. ఈ మాట రావణాసుడు మాట్లాడుతుంటే మన కుంభకర్ణుడు ఏం చేస్తున్నట్టు అటు ఇటు దిక్కులు చూస్తున్నట్ట. ఎట్లా? ఏదో ఆలోచిస్తూ. రావణాసురుడి కోపం వచ్చింది. ఏమయ్యా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏంటో ఆలోచిస్తావేంటి? అసలు నేను చెప్తున్నాగా ఇక్కడ ఏంటి ఆలోచన? ఏం ఆలోచన చేయుచుంటివి? ఏం ఆలోచన చేయుచుంటివనా? ఏమున్నదచ్చట? నీ రాముండిచ్చటి కేలరావల యసుత్రామున్ జయింపగా అని ఆయన ఎందుకు తీసుకురావాలనే విషయం చెప్తాం అనే ఆలోచన ఏం చెయ్యకు అనంటే ఈయన మళ్ళీ దానికి సమాధానం చెబుతున్నాడు. చెప్పి రావణాసురుడికి కుంభకర్ణుడు నీతి వాక్యాలు చెప్పడం ప్రారంభం చేశాడు. నీతి వాక్యాలు చెప్తుంటే రావణాసురుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఇక నీతి వాక్యాలు చాలా చెప్పాడులేండి. ఎలా ఉండాలి, సచివులతో చెప్పవాలి, నువ్వు ముందు మంత్రులతో మాట్లాడుకోవాలి, వైరము వారి మాటలు చెప్పాలి, ఇవైన తర్వాత జీవులందరూ ప్రమాణం ఎట్లుంటారు, ఏమిటి విషయము, అట్లా కాక పురుషార్థాలు ఏమిటి, ఈ వివరం ఏమిటి, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చెయ్యకూడదు, ప్రగ్గడలందు రెండైన రీతులు కలుగు, ఒక్కండు రేనితో మగ్గిన చోటు. అంటే ఒకడేమైనా కొంతమంది మంత్రుల్లో కూడా ఏముందయ్యా గొడవ అంటే ఒకడు నీ వైపు చెప్తారు, ఒకళ్ళు ఏమన్నా ఆపోజిట్ వైపు చెప్తారు. ఇవన్నీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని నిర్ణయం తీసుకొని అన్నగారికి ఏదో నీతులు చెబుతూ ఉంటాడు. ఈ కుంభకర్ణుడు చెబుతుంటే ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. నీవి మెట్ట వేదాంతములు నా ముందాడవకు, నిద్రలో గరిచితన్న ఎన్ని శాస్త్రంబులు. ఏమయ్యా నిద్రపోతున్నప్పుడు ఈ శాస్త్రాలను నేర్చుకున్నావా? ఈ మెట్ట వేదాంతాలని నాకు చెప్పకు అంటాడు అని. కానీ రావణాసురుడికి ఒక భయం పట్టుకుంటుంది. ఏం భయం అంటే వీడిని చచ్చేటట్టు తిట్టామనుకోండి కుంభకర్ణుడిని, ఆ విభీషణుడు చేసినట్టు ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోతే అదో తలకాయ నొప్పి. అందుకని నన్నెదిరించిన వాడు చనినాడొకడట్టులే, నీవైనచో జన్నబోకు వికుంఠ సందడిగల్గ మీకు గాని. అరే బాబు, ఒకడు నన్ను అట్లాగా వదిలిపోయాడు, నువ్వు అలా చెయ్యకు. ఎందుకంటావా?
నేను నీకు ప్రేమ పంచిపెట్టాను, గురువుతో సమానుణ్ణి, అన్నని, నన్ను తిరస్కరించి వెళ్ళిపోతావట్రా? ఒరే, నేను నీకు అన్నాను రా, నీకు పాఠాలు నేర్పించాను రా, నీకు విద్య నేర్పించాను రా, నేను జాగ్రత్తగా కాపాడాను రా, నన్ను వదిలి వెళ్ళిపోతావా అని ఒక మనసుకు తగిలే మాటని వాడాడు రావణాసురుడు. అనేటప్పటికీ భళ్ళున ఏడుపు వచ్చిందిట కుంభకర్ణుడికి. గునిసి కుండెడు నీళ్లు కుమ్మరించినట్టులయ్యన్, నెత్తి మీద కుండెడు నీళ్లు కుమ్మరించినట్టు అయిందిట. ఏనేచి కనుల నీళ్ళు తొలసి వచ్చింది కుంభకర్ణుడికి. ఆ కళ్ళల్లో నీళ్ళన్నీ కుమ్ముకొచ్చి రావణాసురుడి మీద విపరీతమైనటువంటి జాలి కలిగి భక్తి కలిగింది. అంటే అన్న ఎడల కుంభకర్ణుడు కృతజ్ఞుడే, ఏమీ సందేహం లేదు. కానీ తమ్ముడుగా తనకి తెలిసిన శాస్త్రాన్ని ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాడు విననప్పుడు అన్నగారి పక్షాన్నే మాట్లాడదలుచుకున్నాడు, అన్నగారి పక్షాన్నే ఉండదలుచుకున్నాడు. ఎందుకు అంటే రావణుడు చనిపోతే అరాచకమవుతుంది. వీడికి తెలిసిన ధర్మం ఒకటే, అరాచకం కాకూడదు, లంకలో వాళ్ళు రాజు లేని వాళ్ళు కాకూడదు, కనుక రావణాసురుడు బతికే ఉండాలి, ఇది ఆయన వంటి లెక్క అని. నువ్వేం కంగారు పడకరా అన్నయ్య అని వీడికి ఏడుపు వచ్చింది అని ఇక చక్కగా వెళ్ళి నేను వెళ్తాలే, యుద్ధం చేస్తాలే అని చెప్పి ఈయన అంటున్నాడు. ఒక్క చానదేనునే రెండిట ఎత్తి వచ్చే ఒక్క స్త్రీ, ఏకపత్ని వ్రతుడు కదా రాముడు, ఆయన భార్యని తీసుకొస్తే ఇలా ఎదురొచ్చాడా? అలా ఏకపత్ని వ్రతముతో ఉన్నటువంటి రాముడి యొక్క రక్తము ఎంత తీయగా ఉంటుందో, రఘురాముని నెత్తురు ఎంత తీయగా నుండునో, త్రావగా వదనం ఉరుచుచున్నది రాక్షసేశ్వర. నా నోరు ఊరిపోతుంది అయ్యా, ఎప్పుడెప్పుడు ఆ రాముడి యొక్క రక్తాన్ని తాగేయాలని చెప్పి నాకు నోరు ఊరిపోతుంది అయ్యా. ఎట్లా యుద్ధం చేస్తావయ్యా అంటే, నా శూలంబును, నా శూలం ఏదైతే ఉందో 1000 పుట్ల ఇనుమన్నా, 1000 పుట్లు అంటే అదొక కొలత, ఆ 1000 పుట్లతో ఇనుముతో చేయించాను ఈ శూలాన్ని. తూచి చేయించినవా సూరుండగు రాముని మేను బరువన్నా, రాముడి మేనెంత బరువు అయ్యా? ఇది 1000 పుట్ల బరువున్న శూలం. పుట్టెడుండునా రాముడు బరువు ఎంత? పుట్టెడు ఉంటాడా? నా శూలమా 1000 పుట్లు. చూసుకో. అంటే ఇక్కడ తన శక్తి, లౌకికమైన శక్తి మీద మాత్రమే ఆలంబన ఇక్కడ ఉండునా. నా శూలంబును బారవేసి అతని నా చేతులం బిండి నీ ధీశూలంబగు వాని నీదు కడకం తెత్తును కటాక్షింపవే. ఏమి అక్కల రాముని నేను పెద్దగా చంపాల్సిన పని లేదు. నా 1000 పుట్ల బరువు ఉన్నటువంటి శూలాన్ని ఓ పుట్టడు బలుగుంటాడా రాముడు? వాడు నెత్తిన వేస్తే కింద పడతాడు, వాడిని పట్టుకు నీ దగ్గర తీసుకొస్తా, నువ్వు కంగారు పడకు, నన్ను ఆశీర్వదించి పంపు అంటాడు. అనినన్ రావణుడంత తమ్ముని యథార్థాలాపంబులన్ వించు సంతోషించే. అది నిజం అనుకున్నట్ట, అందుకని యథార్థాలాపంబులన్ విని సంతోషించే. రావణాసురుడు కూడా కుంభకర్ణుడి యొక్క భుజశక్తిని నమ్ముకున్నాడు, ధర్మశక్తిని నమ్ముకోలేదు. అనేటప్పటికీ ఈయన బయలుదేరితే, నువ్వేం కాదయ్యా మేము కూడా వస్తాము అని చెప్పి మిగతా ఆయనకున్నటువంటి మిగతా మంత్రులు కూడా బయలుదేరతారు. ఔరా రాము నట్టులుంచిన ఔరా అక్రోతులనేమి ఎల్పులే చాలున్వారతి యొకండె దూరమున వారిని మా చూచుకొని వదలకవచ్చున్. ఇక ఈయన అంటాడు చూడండి, నిండు చెలిమిని కుంభకర్ణుండు పలికే. కుంభకర్ణుడు అంటున్నట్ట ఏమని, మీరు నాతోడ నేటికి మిత్రులారా, వీళ్ళందరూ మేము కూడా వస్తాం అంటే, మీరు నాతోట నేటికి మిత్రులారా, దారపుత్రులు కలిగిన వారు మీరు. ఏమండి ఇక్కడ ఏమన్నా కుంభకర్ణుడు నేను చచ్చిపోతా అనే మాట మాట్లాడా? అనలే. కానీ ఈ శబ్దంలో ఉన్నట్టు అందాన్ని చూడండి, శబ్దములో అన్న మాటకి అది చెప్పే అర్థములో ఉన్నటువంటి ఖ్యాతికి చూడండి. నిండు చెలిమిన కుంభకర్ణుండు పలికే. కుంభకర్ణుడు చాలా ప్రేమగా అన్నట్టు వీళ్ళతో, మీరు నాతో ఎందుకు వస్తారా పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళు అన్నట్ట. అంటే అర్థం ఏంటి, నేను చావటం గ్యారంటీ,
మీరన్నా పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉండండి అని చెప్పటం. అంటే తనకు చావు తప్పదు అని యుద్ధానికి వెళ్ళటానికి ముందే గ్రహించినవాడు కుంభకర్ణుడు. మరియు నేనేక రథుడగా మహితబలుడ, నేను ఒక్కనే వెళ్ళి కొట్లాడతా అంటాడు. నాకున్న నిద్రయు నా అన్నగారున్న నాకున్న భక్తియు అని తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చు. ఆ రామమూర్తి నారాయణుడైనచో, ఒకవేళ రాముడు నారాయణుడే అయినట్లయితే అతని విల్లును శార్ంగమైన ఎడల, ఆయన విల్లు కనుక శార్ంగమైనట్లయితే మనము భయపడవలయు సంశయమ్యయున్న నన్ను బొంపడు సుమిత్ర దైత్యనాయకుండు సర్వకాల జగద్రావ సంయుతుండు అనుజభావ మర్యాద రహస్యవేత్త. తమ్ముని యందు ప్రేమ కలిగినటువంటి వాడైనటువంటి రావణాసురుడు ఒకవేళ వచ్చినవాడు రాముడైనటువంటి వాడు నిజముగా నారాయణుడే అయితే, ఆయన చేతిలో ఉన్న కోదండము శారంగమే అయితే, ఆయనకు అలాంటి సంశయమే ఉన్నట్లయితే తమ్ముడి మీద ప్రేమ ఉన్నటువంటి నన్ను అసలు పంపడు. కనుక పంపాడు కాబట్టి ఆ సంశయము లేదు అనేటటువంటి మాట చెబుతూ తన సంశయాన్ని కూడా వెలిబుచ్చాడు అని ఇక వెళ్ళి, కనుక స్వధర్మమై చనిన కార్యంబు చేయుడు ఉత్తమంబు కాదని అక్కడ వెళ్ళాడు. చక్కగా తమ్ముడు తండ్రి సుతుడును గలహించుచు పొలము నూల్కొను వాడు జయించిన దాతరించి చెప్పుచు ధర్మపటంచు నక్కట అని తను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీడికి చెప్తే వెండు కనుక యుద్ధానికి వెళ్ళడం తప్పదు. కనుక స్వధర్మమై చనిన, తన ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం వరకే తన ధర్మం. కనుక తన నిర్ణయాన్ని చేసుకున్నాడు. అక్కడ అయిన తర్వాత ఏం చేశాడు? కాదని నన్ను రాజు సేవకుడు అన్నయు తమ్ముడు తండ్రియున్ సుతుడు కలహించుచుందురు. కనుక అన్నగారి ఆజ్ఞ ప్రకారం నేను చేయాల్సిన బాధ్యత నాకున్నది. కనుక అన్నగారిని నువ్వు ఇలా నీ మూలాంచి నేను యుద్ధానికి వెళ్తున్నాయా, నువ్వేం మారేటట్టు లేవు అనేటువంటి ఛాయ కనపడేలాగా అన్నగారిని మందలింపు వాక్యాలు కూడా పలికాడు. అది అయిన తర్వాత ఏమంటున్నాడయ్యా అంటే, తనకి కలిగినటువంటి ఈ విధి విలాసము ధర్మము, తన ధర్మం నుంచి తాను తప్పుకోలేక తాను చేస్తున్నప్పుడు విధికి తాను తల వంచటాన్ని కూడా ఇక్కడ కనిపిస్తాడు. ఎందుకంటే అరాచకము ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఉంటాడు. అలాగే తన ఆపద్బాంధవులైన వారి మీద మమకారము కూడా అతనికి మెండుగా ఉండటం అనే రెండు కారణాల చేత తాను యుద్ధానికి వెళ్ళటానికి వెళ్తాడు. ఇక్కడ కుంభకర్ణుడికి తెలిసినది ధర్మం ఒక్కటే, ధర్మ సూక్ష్మము తెలియదు. ధర్మ సూక్ష్మం తెలుసుంటే రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేడేవాడు విభీషణుడు లాగానే అని కుంభకర్ణుడు అన్నగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరతాడు, వెళ్తాడు. ఎట్లా వెళ్ళాడయ్యా? ఆయనకున్నటువంటి రథంలో వెళ్ళేటప్పుడు ఆయనకున్నటువంటి వాళ్ళ మంత్రులందరూ కూడా వస్తారు. ఎవరు? మహోదరుడు, ద్విజిహ్వుడు, సంహాద్రి, వితర్తనుడు, ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి దుర్గద్వారం ద్వారా ప్రవేశించి వాళ్ళందరూ వెనకాల వస్తూ ఉంటారు. ఈయన ఎట్లా ఉన్నాడయ్యా కుంభకర్ణుడు అంటేట, ఒక పర్వతానికి, ఒక కొండకి శీర్షముల్ తలకాయి, పదబాహుద్వంద్వముల్ కలిగినన్, రెండు చేతులు రెండు కాళ్ళు వస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఆకారంతో బయలుదేరి వస్తున్నట. అలాంటి ఆ మహా ఆకృతిని చూసిన తర్వాత వానర సేనలందరూ కూడాను భయపడ్డారట, గిలగిల్లాడిపోయారట. ఇక అయిన తర్వాత ఆయన శిలలను విసిరేవాళ్ళు, పెద్ద చెట్లను విసిరేవాళ్ళు, ఏం చేసినా వాడికి ఏమీ తాకట్లేదు, పట్టట్లేదు, చెయ్యట్లేదు, చెందట్లేదు. ఇలాంటి వాడిని చూసిన తర్వాత హనుమ అనుకున్నట, అద్రిప్రోత్తన్నమూర్తి ఈతడెవరో, ఆనాటి నిద్రా మహాముద్రాముద్రితయైన ఎట్టి భవనంపు గేస్తునయ్యుండెడిన్. ఆ రోజు నేను నిద్రలో పడుతున్నప్పుడు చూశాను ఒక పెద్ద కొండని, వాడేమో అనుకుంటున్నా అని అనుకుని ఆయన గురించి అనుకుంటూ ఉంటాడు. ఉన్నకున్న తర్వాత ఈయన్ని చూసి ఇంకొక అద్భుతమైన మాట వాడారండి. అంటే కుంభకర్ణుడు అనే ఒక రాక్షసుడి యొక్క పాత్రని చిత్రీకరిస్తున్నప్పుడు కుంభకర్ణుడి మీద మనకి జాలి ఎంత చక్కగా కలిగించారు. అంత పర్వతం వస్తున్నాడు, వాడి ఆకారాన్ని వర్ణించాడు, వాడి రాక్షసత్వాన్ని, క్రౌర్యాన్ని అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే, వీడు చేసిన పాపం ఏమీ లేదయ్యా. ఏమిటి వీడు చేసిన పాపం వల్ల అంటే, అనుజత్వం పొందడం ఒక్కటే వీడు చేసిన పాపంట.
ఒకటే పాపం చేశాడు. ఏమిటంటే అనుజత్వమును పొందుట. రావణాసురుడి తమ్ముడయ్యి రావణాసురుని తమ్ముడిగానే వ్యవహరించడం చేసి రావణాసురుడి కోసమే చావటానికైనా సిద్ధపడి అదొక్కటే వీడు చేసిన పాపం అనేటటువంటి కుంభకర్ణుడి మీద అంత సానుభూతి కలిగిన విధముగా చెప్పుకుంటూ వస్తారు. చెప్పుకొచ్చిన తర్వాత ఇక చూడండి, చచ్చిన వారలు ఒక దశ చచ్చుచూనుండిన, చచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారట. చావనట్టి వారు ఏమండి గ్రచ్చువలెన్ నఖంబులన్ క్రూర శిలాతతి దంత సంహతిన్ గచ్చగ కోటి మంది పడి గాయములన్ బొనరింపమేనున్ విచ్చిన గుండ్లుగా తుదకు వీరిడి చచ్చినైన చచ్చెడున్. ఇట్లా ఆ యుద్ధాన్ని అక్కడ జరిగేటటువంటి వైనాన్ని అంతా చాలా అద్భుతంగా ఈ వర్ణించుకుంటూ వచ్చిన తర్వాత కుంభకర్ణుడి యొక్క యుద్ధాన్ని ఒక చిన్న మాటలో 2 చిన్న పద్యాల్లో అద్భుతమైనటువంటి మొత్తం ఇంతలో చెప్పుకున్నటువంటి ఈ 50, 60, 100 పద్యాల సారాంశం అంతా తీసుకొచ్చి 1-2 పద్యాల్లో పెడతారు. ఈయన యుద్ధం చేస్తుంటే ఎట్లా ఉందంటే చూడండి, 1,00,000 వరాహంబులు, 1,00,000 పందులు అన్నమాట, 1,000 మదేభంబులును, 1,000 ఏనుగులు, ఉగ్రములై ఊరక గగ్గోలుగా చేయ. ఇవన్నీ ఒకేసారి ఏకకాలంగా ఊరికే గగ్గోలు పెడుతున్నాయి అనుకోండి. ఈ 1,00,000 వరాహాలు 1,000 ఏనుగులు ఒక్కసారి గగ్గోలు పెడుతుంటే ఎట్లా ఉంటుందో అట్లుండేనా రణరంగమందునన్. ఆ రణరంగంలో శబ్దాలు అలా ఉన్నాయట. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా? చచ్చేవాళ్ళు చస్తున్నారు, చంపబడేవాళ్ళు చంపబడుతున్నారు, పొడిచేవాళ్ళు పొడుస్తున్నారు, దెబ్బలు తిన్నవాడు ఏడుస్తున్నాడు, దెబ్బలు తిని బతికున్న వాళ్ళు అరుస్తున్నారు. ఈ శబ్దాలన్నీ కలిసికట్టుగా వింటుంటే ఇంత భయంకరమైన శబ్దం వస్తుందిట. సరే, ఈ కుంభకర్ణుడు ఎట్లా యుద్ధం చేస్తున్నాడంటే అసలు నిజానికి యుద్ధం చేయలేటండి కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయలేట. ఎందుకు చేయలేదయ్యా అంటే ఆయనకున్నవి ఏమిటండి? 2 లక్షణాలు. 1 నిద్ర, 2 తిండి. ఇందాకనే మొట్టమొదటిలో మనకి చెప్పారు వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు ఏకకాలంలో అని. అంటే వాడు తింటమే యుద్ధం చేయటం. ఏం చేస్తున్నట్టయ్యా అంటే 10లును 20లును 30లుగా ఓ 10 మందినో 20 మందినో 30 మందినో గుప్పిట్లో పట్టుకుంటున్నాడు. పట్టి వానర చెయ్యమున్ గదించి దవడ కిందను, ఈ 2 దవడ కింద పెట్టుకుంటున్నట్టు వాడు. ఈ ఒక 30 మంది తీసుకోవడం, దవడ కింద పెట్టుకోవడం. పెట్టేం చేస్తున్నాడు? గంటల సేపు నవలటాలు ఏమి ఉండవండి. కదలగా అస్థికలను మిసి కసకస నములుచున్. ఆ బొమికలు తుపుక నుమ్మేస్తున్నాడు, మిగతాది మింగేస్తున్నాడు. ఎందుకంటే దవడ ఎంత ఇక్కడ చూడండి మనకి ఆ ఘట్టాన్ని ఊహించుకుంటుంటే దవడల నెత్తురు చారికల దంతములందున గీక సంబులను తవిలి యురప్రదేశముల ధారలు కట్టుచునుండ నెత్తురులు. వాడు తింటూ ఉంటే గుండె నిండి అంతా రక్తం కారిపోతుంది, రక్తపు ధారలు పడుతున్నాయట ఆ పర్వతాకారం మీద. ఒక పర్వతము అలాంటి కుంభకర్ణుడు వాడు పట్టుకోవడం 30-20 మందిని లటక్క నోట్లో వేసుకోవడం, ఈ దవడ కింద ఆ దవడ కింద నవిలేయటము, ఎముకలు నుమ్మేయటము. ఆ తింటూ ఉంటే మరి రక్తం ఏం కావాలి? మింగడగా మింగిన దగ్గర మింగాడు, వదిలేశాడు, కారుతూనే ఉన్నది. ఎంత జుగుప్సాకరమైనటువంటి సన్నివేశానికి చిన్న పద్యములో చూపించారు. అంటే అక్కడ బీభత్సరసాన్ని అద్భుతంగా పండించినటువంటి ఈ 2 పద్యాలు చాలు ఉదాహరణకి. ఇంతకు మించి చెప్పుకోక్కర్లే వారి యుద్ధాన్ని గురించి చెప్పుకోవాలంటే. యురప్రదేశమున ధారల కట్టుచు నెత్తురులు అది రాసుకుంటూ వచ్చారట. ఈ ఘోరాన్ని చూశాట మారుతి, ఆయన కోపం వచ్చింది అని ఇక అక్కడి నుంచి హనుమ యుద్ధం చేయటం చూపిస్తారు. హనుమ కాసేపు యుద్ధం చేస్తాడు, నీలుడు కోపంతో వస్తాడు, నీలుడు యుద్ధం చేస్తాడు. వీళ్ళందరూ యుద్ధం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ నీలుండును ధృత లంఘనాచాతురి వాని గుండెకడ నెగిరి వినూతన వజ్రపాతమన. కొత్తగా వజ్రపాతం ఎట్లా ఉంటుంది అనే విధంగా ఈ నీలుడు వెళ్ళి ఆయన గుండె మీద కొట్టాట. కొట్టి వేసిన వాని గుండె చిడుముడి బడగన్, తత్తరపాటు పడిపోయింది ఆ యొక్క గుండె. ఈ విధంగా చేశాడు. వాలిసుతుని చక్రకంజఘాలము పర్వతము కుంభకర్ణుని తలపై వాలినదో మరి కవ్వము ఓలిక తిరిగినదో కుదురు పూంచుకొనుదో.
ఆయన వేసినటువంటి వాలిసుతుడు అంటే అంగదుడు వేసినటువంటిది చక్రం ఎట్లా ఉందంటేట పర్వతమైనటువంటి ఆ కుంభకర్ణుడి తలపై ఆగిందా లేకపోతే కవ్వం వోలే తిరిగిందాట. ఆ చక్రం కవ్వంలా తిరగడం అంటే ఎట్లా ఉంటుందండి, ఇటు గిర్రని అటు గిర్రని తిరుగుతూనే ఉంటుంది. అలాంటి ఘట్టాన్ని చూపించాడు. ఇతడు అక్కడ ఆంజనేయ సముడు. వీడు ఎవరా అంటే వీడు అంగదుడు ఎవరా అంటే ఆంజనేయుడితో సమానమైనటువంటి వాడు అని కాసేపు ఉండి ఆ యుద్ధం అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాసేపు ఉన్న తర్వాత సుగ్రీవుడు మూర్ఛపోవటం, కుంభకర్ణుడు ఆయన్ని ఎత్తుకుపోయిన తర్వాత కుంభకర్ణుడు సుగ్రీవుడిని మూర్ఛపోయిన వాడిని తీసుకుని పట్టణానికి వెళ్ళిపోతే సుగ్రీవుడికి తనకి స్వస్థత కలిగిన వెంటనే ఈ కుంభకర్ణుడి యొక్క చెవుల్ని కోసేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఆ ఘట్టము యుద్ధము అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత కుంభకర్ణుడు యొక్క ముక్కు చెవులు కత్తిరించేసి వెనక్కి వచ్చేసిన తర్వాత గలగల గిలగిల కుంభకర్ణుండు గడిగి అని ఆడు ఎట్లా కొట్టుకున్నాడో ఏ గిలగిల్లాడాడో అవన్నీ చెబుతాడు. తర్వాత కుంభకర్ణుడు రాముడితో యుద్ధాన్ని చేయటానికి పూనుకుంటాడు అని హరించితి అని ఆ హరి అనే హరి శబ్దాన్ని ఎంత చక్కగా హరించటము, హరి శబ్దం అనే చక్కటి వాడుకుంటూ ఈ లోపల గ్రీవమునందు దృంచదనరిన్ మెడ కత్తిరించి వేస్తా హరినంచును గొంచుబోవ సుగ్రీవుడొందుగా నపకరించుకు వచ్చన్ వాడుగాని నీ ఇక ఆ యుద్ధాన్నంతా వర్ణించుకుంటూ వచ్చి చెబుతారు. కుంభకర్ణుణ్ణి రాముడు ఇంకా హస్తపాదములను ఛేదించే ఘట్టం వస్తుంది. ఇక్కడ ఎంత చక్కగా ప్రయోగిస్తారు చూడండి. సముద్గర పాణియై అంటే ముద్గరమును పట్టుకున్నటువంటి వాడియై, సముద్గత రక్త ఘోణియై ఆ సముద్గర మధ్యలో ఒక్క తా తగిలిచేటప్పటికీ అర్థం మారిపోయింది. సముద్గర పాణి సముద్గత రక్తపాణి అనే చక్కటి పదప్రయోగాలతోటి చేస్తారు. తర్వాత తన కత్తితో తీసుకుని ఆయన్ని వాయవ్యాస్త్రాన్ని సంధించి ఆ బాహువుల్ని ఖండించి తర్వాత ఈ కుంభకర్ణుడి యొక్క 2 చేతుల్ని ఖండించారు స్వామి. అప్పుడు ఏం జరిగిందండి, అదొక ప్రశ్న కదా. అంటే ఖండించిన ఆ బాహువు ఏమైందంటే కపి సైన్యం మీద పడి 1000 మంది కపులను వధించెను. అంటే ఒక చెయ్యి పడితే 1000 మంది కపులు చచ్చిపోయారు. అంత పెద్దదైనటువంటి చెయ్యది. ఒక మహాపర్వతంబు రామునిపై విసిరిన రాఘవుండు దాన్ని శకలీకృతంబు చేయ. ఒక చెయ్యి కట్టేశాడండి, కుడి చెయ్యిని కట్టేశాడు. ముందు చెయ్యంగానే ఇంతమంది 1000 మంది వానరులు చనిపోయారు. ఎడమ చేత్తోటి ఒక మహాపర్వతాన్ని తీసి విసిరాడు రాముడి మీదకి. విదిరితే దాన్ని ఒక దెబ్బకి ముక్కలుగా చేశాడు. అలా చేయటప్పుడు ఆ పర్వతపు ముక్కలు పడి అసంఖ్యాకులైన కపిరాక్షసులు మడిశారు. అసంఖ్యాకులైనటువంటి కపులు రాక్షసులు కూడా చనిపోయారు. అది అయిన తర్వాత అప్పుడు రామచంద్రుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి 2వ చెయ్యిని ఖండించాడు. ఖండించిన తర్వాత 2 అర్ధ బాణాలతోటి పాదఛేదం చేశాడు. అది అయిన తర్వాత ఐంద్రాస్త్రంతో వాని శిరస్సును ఖండించి అదియును రావణు జాంబూనద సౌధము గోపురంబున బడియను సర్వదనుజ విదర్పలోచన సుదుఃఖ దర్శన సభీతి సకలోహముగన్. ఆ శిరస్సు వెళ్ళి రావణాసురుడి యొక్క కోట దగ్గర పడేటట్టుగా పెడతాడు. పడిన శిరస్సునుగాంచి రావణుడు జీవ సహజ దుఃఖము రాక పెల్చిన విషణ్ణతయును పొందక నిశ్చేష్టుడై విగాహితాత్మమాత్ర చైతన్యుడై ఎట్లు నిలిచే. అసలు సాధారణంగా వెళ్ళిన వాడెవడు తమ్ముడు, పంపించిన వాడెవడు రావణాసురుడు. ఎలాంటి అద్భుతమైన శక్తి సంపన్నుడు, వాడు గెలిచి వస్తాడు అనే నమ్మకం. రాముడు నిజంగా తన్ని చంపటానికి బ్రహ్మవరంలో పొందినటువంటి విష్ణువే అయినట్టయితే నాకున్నటువంటి ఇంత శక్తిమంతులతో వాడిని చంపుతాను అనుకున్నటువంటి రావణాసురుడికి కుంభకర్ణుడు చనిపోయి తలకాయ తన దగ్గర పడేటప్పటికీ సహజముగా రావలసిన దుఃఖం కూడా రాకుండా నిశ్చేష్టుడై నిలిచిపోయాడుట అక్కడ అని ఆ శిరస్సును చూసిన తర్వాత మళ్ళీ
మనసులో ఏకాంతంలో అనుకుంటున్నట్ట. రాఘవుండును బుద్ధిపూర్వకముగాక కుంభకర్ణుని తల హేమ కుంభ సహిత మన్ మహాసౌధ శిఖరంబున మరగదోసే నితడబడునట్లుగా అది ఎట్లు త్రోసే. ఇప్పుడు కొట్టాడయ్యా, శిరస్సు ఖండించాడయ్యా, పడి అక్కడ పక్కన పడాలి. ఈ తల వచ్చి నా సౌధం దగ్గర పడేలాగా ఎలా వేశాడు అని అమ్మున దేనినో నరక, అమ్మున బాణంతో దేనినైనా నరక, అయ్యది ఇష్టము వచ్చినట్లు దేశంబునందు పోయిపడు. అది ఎక్కడో చోట దాని ఇష్టం వచ్చినట్టు ఆ అమ్ముకు తగిలిన దాన్ని బట్టి, అమ్ము వెళ్లే పద్ధతిని బట్టి ఎక్కడైనా పడచ్చు. చక్కగా ఈతలం యథేచ్ఛముగా పడ్డదా, అలా అలా వచ్చి యథేచ్ఛగా పడిందా. మరియు చాప కళాగతము విశేషమా, వాడి యొక్క బాణము శరమును సంధించేటటువంటి వాడి గొప్పతనం, ఆ కళా విశేషమా ఇది. ఇమ్ముగా జాప విద్యయును నిట్టిదియుండుట ఎంచునెట్లగున్. ఇంత విద్య వీడికి ఎలా వచ్చింది అని మళ్ళీ ఓ పెద్ద క్వశ్చన్ మార్కు. ఇలా ఈ ప్రశ్నల పరంపరలోనే రావణాసురుడు ఉంటాడు అని ఎక్కుని ఎట్లా వచ్చిందయ్యా అంటేట, నెక్కొని గాధిరాజ సుతుడు నేర్పిన వీనికి జట్ట మంత్రములు. ఈ విశ్వామిత్రుడు నేర్పించిన మంత్రాలు బాగా నేర్చుకుని దానివల్ల ఇలా చేశాడా. వీడు అధోచ్చరుడెక్కడ దుర్జటి సామ్యతుల్యుడై, వీడు శివుడితో సమానంగా నాకు కనపడుతున్నాడే. లేదు లేదు. ఎక్కడ మొదలెట్టారండి కైకపాత్రని అంటే బాలకాండలో మొదలెట్టాడు విశ్వనాథ వారు 36 సంవత్సరాల క్రితం. ఇవాళ 36 సంవత్సరాల తర్వాత యుద్ధకాండకు వచ్చారు. అక్కడ బాలకాండలో కైక ఏ విధంగా యుద్ధం నేర్పించిందో, అక్కడ ఏ విధ లక్షణాలుగా బాణం ప్రయోగం నేర్పించిందని చెప్పారో దానిని ఇక్కడ అనుసంధానం చేస్తూ, ఆయమ వీనికి గానలకు పంపిన ఎట్టిది పినతల్లి కైకేయి ధనుఃకళా విభవకృతిమత పరివెత్తి నేర్పెనేమో. ఇవన్నీ ఆవిడ నేర్పించిందా, ఈ కిటికేమిటో తెలియట్లేదు అని చెప్పేసి నన్నును భ్రాంతి కలగన్, నాకు మళ్ళీ భ్రాంతి సంశయం కలగతున్నదిగా అని. అయ్యా కుంభకర్ణ, నువ్వు ఇట్లా అయిపోయావారు ఆయన అని చెప్పి అప్పుడు దుఃఖపడతాడు. దుఃఖపడి బ్రహ్మ తాతయ్యని బ్రహ్మాస్త్రము తాత కానేరదుగా. బ్రహ్మ తాత అయ్యాడు అనుకో, అలా అని చెప్పి బ్రహ్మాస్త్రం తాత అవుతుందా? కాదుగా, ఆ పని చేస్తూనే ఉంటుంది. అయ్యో కుంభకర్ణ, నీవు శస్త్రాస్త్రముల రెంటికి నవజ్జుండవనుకొంటినోయి నా తమ్ముడా. శస్త్రాలకు కానీ అస్త్రాలకు కానీ చావు అనుకున్నానయ్యా, చచ్చిపోయావరా నాయనా అని చెప్పి బాధపడుతూ రావణాసురుడు చాలా ఖిన్నుడవుతాడు. అలా ఖిన్నత్వంతో ఉండి కుంభకర్ణుడు చనిపోయినటువంటి ఈ అంశముతో నేటి కథాఘట్టం ముగుస్తుంది. అది కుంభకర్ణ ఖండం. ఇందులో విషయం ఏమిటంటే, ధర్మముని మాత్రమే పెట్టుకున్నటువంటి, ధర్మమును పోషించటం మాత్రమే లక్ష్యముగా పెట్టుకున్నటువంటి ఒక బీజము ఏమిటి అంటే ధర్మము. ఆ ధర్మాన్ని ఎలా పెంచి పోషించారు, ఎలా ఆకులు పలవలై చిలవలై పలవలై పెద్ద వృక్షముగా మారింది అనే అంశాన్ని అత్యద్భుతమైన రీతిలో చిత్రీకరిస్తూ వచ్చినటువంటి ఈ కల్ప వృక్షమునందు ఒక భాగములో ఒక భాగముగా చెప్పుకునే అవసరాన్ని నాకు భాగస్వామ్యం కల్పించినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వస్తి.